ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, ఇక్కడ యోహాను ఆయనను చూచినప్పుడు అది ఏమిటి అన్నాడంటే, విమోచన దినము గతించిపోయింది, అదంతా గతించిపోయింది, కావున ఆయన తన అసలైన స్థితిలో కనిపించాడు. ఆమేన్. ఇది విమోచన దినం గతించిపోయింది, అదంతా గతించిపోయింది, కావున ఆయన తన అసలైన స్థితిలో కనిపించాడు. రాత్రి మెసేజ్ ఎంతమందికి అర్థమైంది? ఎలా అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? ఎలా అర్థమైంది? ఎలా అర్థమైంది అని అంటే, ఇప్పుడు నేను చదువుతున్న మాట గమనించండి. ఇప్పుడు యోహాను ఇక్కడికి ఎక్కి రమ్మన్నప్పుడు యోహాను పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో ఒక తలుపు తెరబడి ఉంది. అక్కడ పరలోకంలో ఒక సింహాసనము వేయబడి ఉంది. మరి అక్కడ 24 సింహాసనాలు కూడా వేయబడ్డాయి. సింహాసనం ముందు ఆశీనుడైన వాడు ఎలా ఉన్నాడో అక్కడ చూస్తూ ఉన్నాడు. మరి 24 పెద్దలు కూడా అక్కడ కూర్చుండుట అతను చూస్తున్నాడు. ఇదంతా చూస్తున్నప్పుడు దృశ్యం ఏంటంటే, ఆ దృశ్యము జరగబోయే దృశ్యమా, జరిగిన దృశ్యమా? అంటే జరగబోయే దానికి ముందుగా యోహాను దాన్ని చూస్తున్నాడు. అది ఫోటో అని రాత్రి మనం చూడాల్సింది. అదేంటది? ఫస్ట్ రైటింగు అంటే అచ్చు, ఆ తర్వాత ఇమేజు అంటే వర్డు, ఇమేజు రియాలిటీ. అంటే దాని అర్థమైంది కదా. అంటే ఇక్కడ వర్డ్ అనేది ధర్మశాస్త్రం అని, ఇమేజ్ అనేది నూతన నిబంధన అని, ప్రకటన గ్రంథం ఏంటంటే రియాలిటీ. అంటే దాని అర్థం ఏంటంటే, దాన్ని ఎలా తీసుకోవచ్చు, దాన్ని ఎలా బోధిస్తారు, దాన్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలంటే, ఇక్కడ దాని ప్రతిదానికి ఒక విధానంలో బోధించేటప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే, ఇప్పుడు మనము ఛాయ అనే వాటిని చూడట్లేదు. ఛాయ అంటే నీడ మనం చూడట్లేదు. విన్నారండి? ఆ వస్తువుల యొక్క నిజ స్వరూపాన్ని మనం రాత్రి ఎన్న వాళ్ళకి సార్ మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ప్రసాద్ వినాలి. రాత్రి మీరు రాలేనట్టున్నారు. ఓకే, మీరు విన్నారు కదా, మీరు అర్థం చేసుకుంటారు కదా. ఆ రియాలిటీ అంటే, ఆ రియాలిటీ అనేది వాస్తవం అనేది అయితే కదా, ఇమేజ్ కాదు అది. అంటే దాని ఎగ్జాంపుల్ చెప్పాం కదా. ఫస్ట్ LION లైన్ అంటే సింహం అనే మాట విన్నాడు, కానీ అది చూడలేదు, ఇమేజ్ చూడలేదు. తర్వాత LION లైన్ అనే దాన్ని ఇమేజ్ చూపించాడు, బొమ్మ చూపించాడు. ఆ తర్వాత చిన్న బాలుడిని ఆ జూకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ నిజంగానే ఆ సింహాన్ని చూసినప్పుడు ఇంకెవరు ఆ వ్యక్తికి చెప్పక్కర్లేదు, ఎందుకంటే అది లైన్ అనే విషయం ఒకప్పుడు ఇమేజ్లో చూశాడు, అంటే ఫోటోలో చూశాడు, బొమ్మలో చూశాడు, ఒకప్పుడు రైటింగ్ అంటే లెటర్లో చూశాడు, తర్వాత ఇమేజ్లో చూశాడు, ఇప్పుడు నిజం రియాలిటీ చూస్తున్నాడు. అది మనకు అర్థమైంది కదా, ఫస్ట్లో తీసుకున్నట్టు అనమాట. అంటే ఇక్కడ యోహాను ఏం చూస్తున్నాడు? ఇప్పుడు ఇమేజ్ చూస్తున్నాడు, రియల్ చూస్తున్నాడు, నిజం చూస్తున్నాడు, రియాలిటీ చూస్తున్నాడు అతను. ఇప్పుడు యోహాను ఎవరికి ప్రతినిధిగా ఉన్నాడు? ఎత్తబడే సంఘానికి, ఎత్తబడే వధువుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఎట్టున్నారా అండి? కాబట్టి ఇప్పుడు రాత్రి విన్న ప్రసంగంలో మనకు అర్థమయ్యేది, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంటే ఒక సేవకుడిగా వాక్యం వినేటప్పుడు వినే విధానం వేరుగా ఉంటుంది, ఒక విశ్వాసికి వినేటప్పుడు వినే విధానం వేరుగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చూసాం, మొదటి రాకడలో యోహాను వచ్చాడు, కేక వచ్చింది, తర్వాత యెహోవా వచ్చాడు, ఆ తరువాత ఆయన ఇదిగో పెండ్లి కుమారునికి, ఆ తర్వాత ఆయన దూతను పంపించాడు, అంటే ఆయన దూత ముందుగా వచ్చాడు, ఆ తర్వాత నిబంధన దూత వచ్చాడు, ఆ తర్వాత ఇదిగో కేక వేయబడింది, ఆ కేక వేయబడిన తర్వాత ఇదిగో పెండ్లి కుమారుని కేక వినబడింది, ఆ తర్వాత పెండ్లి కుమారుడు వచ్చాడు, ఆ తర్వాత ఇదిగో బలిష్ఠుడైన దూత పరలోకం నుండి దిగి వచ్చాడు, ఆ తర్వాత 7వ దూత కూడా పలికాడు. అంటే ఇక్కడ బలిష్ఠుడైన దూత ఒకే సమయంలో భూమి మీద ఉన్నాడు, 7వ దూత కూడా ఒకే సమయంలో భూమి మీద ఉన్నాడు అని. అంటే దాని అర్థమే ఏమని మనం విన్నాం రాత్రి అంటే, ఆల్రెడీ ఆయన వచ్చేసాడు. ఇప్పుడు మనం ఒక ఇమేజ్ చూడట్లేదు, మనం ఏదో ఒక లెటర్ చూడట్లేదు, ఒక ఛాయ్ చూడట్లేదు, కానీ రియాలిటీ చూస్తున్నాం అన్నాడు. అయితే అది వినేటప్పుడు ఆమె ఏం చెప్పిన వాళ్ళు ఉన్నారు, సంతోషపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు యోహాను ఎప్పుడు చూస్తున్నాడు రియాలిటీ? ఆత్మలో కొనిపోబడినప్పుడు చూస్తున్నాడు. ఈ ఆత్మలో కొనిపోబట్టం అనేది ఏంటి? యెహెజ్కేలు కూడా ఆత్మలో కొనిపోబడ్డాడు, ఆత్మలో కొనిపోబడి అన్ని చూశాడు. మోషే కూడా ఆత్మలో కొనిపోబడ్డాడు, ఆదిలో సృష్టిలో ఏం జరిగిందో, ఏదైనా తోటలో ఏం జరిగిందో చూశాడు. వింటున్నారా అండి?
అంటే ఈ ప్రవక్తలలో వారు ముందుకెళ్ళి చూడగలరు, రాబోయేదని కూడా చూడగలరు. ప్రవక్తలు దేవుడు అలా ముందుకు తీసుకెళ్ళి చూపిస్తాడు, వెనక్కి వెళ్ళి కూడా చూపిస్తాడు ఆయన. అయితే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ప్రవక్త చెప్తున్న ఉద్దేశాన్ని మీరు చూడండి. యోహాను ఆయనను చూసినప్పుడు అదేమిటి? విమోచన దినం గతించి, పారాగ్రాఫ్ నెంబర్ 85. ఎవరైనా తీయగలరా? ఎవరైనా చదవగలరా? వచ్చా అసలు ఇది చదవడం వచ్చా? ఏం సార్ నీకు వచ్చా? ట్యాబ్లో, సెల్ ఫోన్లో రుతుమెరుగు కూడా రాదు. వచ్చా నీకు కొద్దిగా? అయినాను సరే, రాదు నీకు వచ్చా? సరే, నేను ఇస్తాను రా. అందరూ రాలేదు కదా, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో ఎవరు ఫీల్ అవ్వకండి. నేను మెసేజ్ చూపిస్తాను మీకు. అంటే మీరు అలాగా నిస్సత్తుగా కూర్చుంటే నేనేం చెప్పలేను వాక్యం. ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని నేను ఏది చదువుతున్నాను మీరు దాన్ని చూడాలి. ఓకే 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 60. ఓకే, కంగారు పెట్టకండి. ఎలా చూడాలో చూపిస్తున్నాను. ఎలా చూడాలో చూపిస్తున్నాను. ఓకే ఓకే, ఇది అషారో ఓకే, చూడమ్మా 85లో చదువు, గట్టిగా చదవాలి. ఇక్కడ యోహాను ఆయనను చూచినప్పుడు విమోచన దినం గతించిపోయింది, అదంతా గతించిపోయింది. కావున ఆయన తన అస్సలైన స్థితిలో కనిపించాడు. ఆమేన్. ఇప్పుడు జాగ్రత్తగా రండి మాట. ఇప్పుడు ఆయన అస్సలైన స్థితిలో కనిపించాడంటే ఏంటి? నిజత్వం, లేకపోతే రియాలిటీ, నిజంగా చూశాడు అన్నాడు ఇక్కడ. కానీ అక్కడ రాయబడింది ఏంటి అక్కడ అంటే, దాని అర్థం ఏంటంటే 63లో బ్రహ్నము ఆ మేఘములోకి వెళ్ళినప్పుడు మరి ప్రవక్త బ్రహ్నము గారు ఈ ముద్రలన్నీ కూడా తెరవబట్టము, లేదంటే ఆ ముద్రలకు వచ్చిన రహస్యాలన్నీ కూడా చూశాడు, బయలుపరచబడ్డాయి. ఆయన వచ్చి మళ్ళీ 7 ముద్రలు బోధించడానికి భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఆయన చూశాడు. కాబట్టి ఇప్పుడు వధువిక చూసేసింది అనేది వాళ్ళ యొక్క బోధ. మీకు ఏమైనా అర్థమైంది? ఇప్పుడు ఏమో అర్థమైందా మీకు? కానీ అదేంటి అసలు? అది ఎలా ఉంది అని అంటే, ఇప్పుడు సంఘము ఎత్తబడిన తరువాత, అంటే ఆ పైకి వెళ్ళిన తర్వాత చూసే దృశ్యాలని యోహాను ముందుగా షాడోగా, అంటే ఒక నీడగా, లేకపోతే ఒక 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 షాడోగా, ఒక నీడగా అక్కడ చూస్తున్నాడు మనకై. హల్లెలూయా. వింటున్నారు? మీకు అర్థమైందా? కాబట్టి మనం అర్థం చేసుకునేది, మనం గ్రహించేది, మనం ఎలా గ్రహించాలి ఈ విషయాలని మనం చూసినట్లయితే, ఒక ఎత్తబాటు ఉంది. ఒక ఎత్తబాటు ఉన్నప్పుడు నేను అక్కడ రిఫరెన్స్లు రాశాను. ఒకసారి మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చూడండి. రిఫరెన్స్లు నేను రాశాను. అంటే బైబిల్ చెప్తున్నప్పుడు దేవుడు వాక్యము నీకు కొన్ని రిఫరెన్స్లు కూడా దేవుడు నీకు చూపిస్తాడు. నీ తలంపుల్లో దేవుడు నీకు కొన్ని రిఫరెన్స్లు నీకు చూపిస్తాడు. ఒకసారి చూడండి. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా,
ఇప్పుడు 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 మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. ఆమేన్. ఈ 3వ అధ్యాయము 2వ వచనం అంటున్నాడు, చూడండి అక్కడ, బిలౌడ్ వీఆర్ గాడ్స్ చిల్డ్రన్ నౌ. బిలౌడ్ వీఆర్ గాడ్స్ చిల్డ్రన్ నౌ, and what we will be has not yet appeared, but we know that when he appears we shall be like him, because we shall see him as he is. ఇది ఇంగ్లీష్లో మనకు అర్థమైనది ఏంటంటే, ఇంగ్లీష్లో మనం చదివిన దానికి ఏంటంటే, ఇప్పుడు దేవుడు మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించాడు. చూడు, మనం దేవుని పిల్లలమై ఉన్నాం. ఇప్పుడే మనం దేవుని పిల్లలమై ఉన్నాం. విన్నారండి? అంటే ఎప్పుడైతే మనం ఆయన్ని చూడబోతున్నామో అప్పుడు మనం ఏమవ్వబోతున్నామంటే, ఆయన అంటున్నాడు, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం, మనం ఇక ఏమవుదుమో. వింటున్నారండి? మనకి ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదాం. ఆమేన్. అంటే బికాజ్ వీ షాల్ సీ హిమ్ యాజ్ హీజ్ అంటేనండి. ఇంగ్లీష్లో చదవండి ఆ మాట. ఎవరు తెచ్చుకోలేదా? సరే, అవన్నీ సెల్ ఫోన్లోనే దొరుకుతాయి. సరే, ఓకే. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఇప్పుడే మనం దేవుని పిల్లలమై ఉన్నాం. ఇక మనం ఏమవుతాం అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ విన్నారండి? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదాం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రుడిగా చేసుకున్నాను. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారండి? అంటే అండ్ ఎవ్రీ వన్ హూ దౌస్ హోప్స్ ఇన్ హిమ్ ప్యూరిఫైస్ హిమ్సెల్ఫ్ యాజ్ హీ ఈజ్ ప్యూర్ అంటున్నాడు. వింటున్నారండి? ఇక్కడ పరిశుద్ధం అనే మాట ఏమన్నాడండి? ప్యూర్ అంటున్నాడు. PURE, ప్యూర్ అంటున్నాడు. ఈ ప్యూర్ అనే పదానికి మన తెలుగులో ఏం పడదాం? స్వచ్ఛమైన. వింటున్నారండి? శ్రేష్టమైన అనేది అర్థం వస్తుంది. కానీ ఇక్కడ మనం తెలుగులో సరైన పదం పెట్టారు. అదేంటే ప్యూర్ అనే పదం ఏంటంటే స్వచ్ఛమైన నీరు, ప్యూర్ వాటరు, ప్యూర్ మిల్క్, లేదా ప్యూర్ కలర్. ఎలా కాకుండా ఆయన పవిత్రుడైనట్లుగా తన్ను పవిత్రుడిగా చేసి, ఆయన ఎంత నిర్మలుడిగా ఉన్నాడు, ఆయన ఎంత పవిత్రుడిగా ఉన్నాడు, ఆయన ఎంతో స్వచ్ఛముగా ఉన్నాడు, మనం కూడా అలా ఉంటామంటున్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ఆయన తన అసలైన స్థితిలో కనిపించాడు. ఎలా కనిపించాడు? ఒక అపరంజి రంగులో కనిపించాడు. ఆమేన్. అపరంజి రంగుని మనం ఏమనుకున్నాం? అపరంజి రంగుని మనం ఏమనుకున్నాము అని అంటే, ఈ 4వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఉంది కదా, ఆయన ఎలా ఆశ్రయుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతం వలె ప్రకాశించు వర్షధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండేను అని చెప్తూ కింద అంటున్నాడు. ఇక్కడ ఆ రంగులు చెప్తున్నాడు. 3వ వచనంలో ఏమని చెప్తున్నాడు? జస్పర్ ఏంటది? అండ్ కార్నిలైన్. ఈ కార్నిలైన్ అంటే ఏంటి? కొట్టమ్మా. CARNELIAN. టైం అయిపోతుంది. జస్పర్ అంటే ఏంటి కొట్టావు?
మరి జస్పర్ అంటే ఏంటి? ఇక్కడ అన్నీనా? జే. జస్పర్ అన్నాను కదా, JSPER. JSPER. సూర్యకాంత, చంద్రకాంత. ఏంటున్నారండి? అది చెప్పమ్మా. కార్నిలైన్, CARNELIAN. ఇంగ్లీష్ ఎదుకో, ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదు ఎవరన్నా. ఇక మీద మీకు ఇంగ్లీష్లోనే ప్రసంగం చేస్తాను. వచ్చేసింది ఆ టైం, ఇంకా చెప్పే టైం వచ్చేసింది. ఇంకా అమ్మాయిలు మీరు ఇంగ్లీష్ బైబిల్ తెచ్చుకోవాలి. కొన్నా నీకోటి ఉందా? నీకు ఇంగ్లీష్ తెలుగు ఉందా? ఉందా? ఓకే, అదే చూస్తున్నావు. ఇప్పుడు నువ్వు అదే చూస్తున్నావు అంటున్నాను. ఇంగ్లీష్ తెలుగే చూస్తున్నావా? ఓకే అమ్మా. CAR. అరే ఎంతసేపు అంటే మొత్తం ఎంత టైం పట్టేసింది? 3వ వచనంలోను నేనే బాగా కొడతాను. సరే నేనే కొడతాను. CAR కార్ని NELIAN. కార్నిలైన్ అంటే కురువిందరాయి, ఉంగరములకు గడియారములకు వేసే ఎర్ర రాయి అని ఉంది ఇక్కడ. దాన్ని చూడటానికి అంతసేపా? కురువిందరాయి, ఉంగరములకు గడియారములకు వేసే రాయి. అది ఎరుపు రాయి, ఎరుపది. మనం విన్నాం కదా, గతించిన ఆదివారం సాయంత్రం విన్నాం కదా, ఎరుపు, పచ్చన, పసుపు, బ్లాక్ ఇవన్నీ కలిపినప్పుడు వచ్చే రంగుల గురించి చెప్పాడు. అది ఆదివారం విన్న వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది. ఓకేనండి. అండ్ అరౌండ్ ద థ్రోన్ వాజ్ ఏ రెయిన్బో దట్ హ్యాడ్ ద అపిరెన్స్ ఆఫ్ అన్ ఎమరాల్డ్. అంటే ఎమరాల్డ్ అంటే మనం ఏం చదువాం? మళ్ళీ నేను చెప్పాలి. అది ఎమరాల్డ్ అంటే ఏం చెబుదాం? రత్నములు. ఎమరాల్డ్ అంటే ఏంటండి? చూసారా? EMERALD ఏంటిది? ఎమరాల్డ్. ఎమరాల్డ్ అంటే పచ్చ. ఏంటండి ఎమరాల్డ్ అంటే ఏ కలర్ అండి అది? అమ్మ నా డిక్షనరీలో అలా ఉంది. పచ్చ అంటే మరకతము. విన్నారండి? గరుడు పచ్చ. విన్నారండి? ఎమరాల్డ్ గ్రీన్, ఏ బేస్ ఎమరాల్డ్, మంచి పచ్చ వర్ణం. ద ఎమరాల్డ్ అంటే ఐర్లాండ్ అనే దేశానికి ఉండే కావ్య నామం అంటున్నాడు ఇక్కడ. సరే అదంతా మనకు అవసరం కాదు, కానీ ఇక్కడ ఎమరాల్డ్ అంటే ఏ కలర్ అండి? గరుడ పచ్చ, పచ్చ లేక మరకతము, మంచి పచ్చ వర్ణం. ఫస్ట్ ఏం చూసాం ఇక్కడ? మనం 3 కలర్స్ చూసాం ఇక్కడ. ఏం కలర్స్ అది? ఒకటి జస్పర్, రెండవది కార్నిలైన్, మూడవది ఎమరాల్డ్ అనేటువంటి విషయాలు 3 చూసాం. తర్వాత రెయిన్బో. ఈ రెయిన్బో అనే పదానికి అది వర్ష ధనుసు అని రావచ్చు, ఇంద్రధనుసు అని కూడా. రెయిన్బో, BOW, రెయిన్బో అంటే ఇక్కడ వర్ణముల బట్ట కట్టుకొని ఉండినది, లేదంటే పలు వెన్నెల చీకర కట్టుకుని ఉండినది అని ఏదో చెప్తున్నాడు ఇక్కడ అండి. షీ వాజ్ డ్రెస్డ్ ఇన్ ఆల్ ద కలర్స్ ఆఫ్ ద రెయిన్బో. అంటే రెయిన్బో అంటే అన్ని రంగులు కలిగినది, అన్ని రంగులను వెదజల్లేది, అన్ని రంగులను చూపించేది. ఇది మనకు అవసరం అంటారా పాస్టర్ గారు? ఇది ఎంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉందా అంటే, మనం ఇక్కడ నేర్చుకునే పిల్లలుగానే ఉన్నాం, కానీ పెద్ద విద్యావంతులుగా, పెద్ద ఎక్స్పీరియన్స్ కలిగి, పెద్ద ఇంటర్నేషనల్గా మనం ఇక్కడ లేమండి. మనం నేర్చుకోవాలి. ఏదైనా నేర్చుకుంటేనే వస్తుంది. ఫస్ట్ మాట ఎంతమందికి అర్థమైంది? కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు,
మహా పురుషులు అవుతారు. అంతవరకు గుర్తొస్తుంది నాకు. ఏదో పాట ఉంది, అది ఎన్టీ రామారావు పాట ఏదో ఉంది, మొత్తం మీద ఏదో పాట ఉంది, అది చిన్నప్పుడు కృషి ఉంటే, అదే రావట్లేదు నాకు, అది ఏదో ఉంది పాట ఉంది, అది సరే, అది మనకైనా అనవసరం, కానీ టైం గతించిపోతుంది. ప్రైజ్ లార్డ్. ఎంతమందికి ఇది అర్థమైంది? ఇక్కడ గతించిన దినాలు మనం చూసాం. సూర్యుడు ఒకే సమయంలో ప్రపంచంలో సగభాగం మాత్రమే వెలుగివ్వగలడు. ఆమేన్. యోహాను ఆయనను చూచినప్పుడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలి, 85వ పారాగ్రాఫ్. ఆయన అక్కడ ఆసీనుడై ఉన్నాడు. అపరంజి రంగులు, 2 రంగులను కలిపినట్లయితే నువ్వు అపరంజి రంగును పొందగలవు. అపరంజి రంగు సింహాసనం చుట్టూ ఉంది. ఓ దేవునికి స్తోత్రం కలుగును గాక. 7 ఆత్మలు 7 రంగులు, 7 ఆత్మలు 7 ఆత్మలు 7 రంగులు, 7 సంఘకాలములు, 7 సేవకులు, 7 దీపములు, ప్రతి ఒక్కటి 7లో ఉంది. దేవుడు 7లో పరిపూర్ణుడు. దేవుడు 6 దినములు పనిచేశాడు, 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. ప్రపంచము 6000 సంవత్సరాలు తయారు చేయబడింది. 7వ వెయ్యేండ్ల పాలన. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం సగవృత్తములో, అంటే సగం ఇంకా తెలియబడలేదు. అంటే ఈ రెయిన్బో అనేది ఒక సగం మాత్రమే ఇలా భూమికి సముద్రానికి ఇలాగా కనబడుతుంది. అంటే పూర్తి వృత్తం మనకి తెలియలేదు ఇంకాని. ఇప్పుడు నిర్గమకాండము 23వ అధ్యాయం 13వ వచనము, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏప్రిల్ 13కు మనం చదువుకున్నట్లయితే, 13వ వచనం కూడా చదివినట్లయితే, లేక 9:13 చూసినట్లయితే, ప్రవక్త ఏమంటున్నాడంటే, ఆయన అంటున్నాడు, దేవుడు తనతో తాను నిబంధన చేసుకున్నాడు. ఎప్పుడు? అబ్రహాముతో దేవుడు నిబంధన చేసినప్పుడు తన మీద తాను చేసుకున్నాడు. తన మీద అంటే అబ్రహాము మరి ఇస్సాకుతో మాట్లాడుచున్నప్పుడు తనకన్నా గొప్పవాడు ఎవరూ లేనందున ఒక్కడే ఆయన అబ్రహాముతో ఒక నిబంధన చేసుకున్నాడు. అది ఒక నిత్యమైన నిబంధన. ఒక నిబంధన ఎల్లప్పుడూ ఒక ప్రమాణము చేత చేయబడుతుంది. కావున ఇక్కడ ఎవరూ లేరు. నీకన్నా గొప్పవారి మీద నువ్వు ప్రమాణం చేస్తావు. బహుశా నీ తల్లి మీద నువ్వు ప్రమాణం చేస్తావు, లేదా నీ దేశం మీద నువ్వు ప్రమాణం చేస్తావు. నువ్వు దేని మీద ప్రమాణం చేస్తావు? దేవుని మీద ప్రమాణం చేస్తావు. కానీ నీకన్నా గొప్పవారు లేనప్పుడు నీవు ప్రమాణం చేయలేవు. అక్కడ దేవుని కన్నా గొప్పవారు ఎవరూ లేరు. ఎవరితో ప్రమాణం చేసినప్పుడు? అబ్రహాముతోటి ప్రమాణం చేసినప్పుడు దేవుని కన్నా గొప్పవారు ఎవరు లేనందువలన ఆయన తన మీద తానే ప్రమాణం చేసుకున్నాడు. హల్లెలూయా. తన మీద తానే, ఆమేన్, తన మీద తానే ప్రమాణం చేసుకుని ఆ నిబంధన రూఢిపరిచాడు. ఆమేన్. అబ్రహాము యొక్క సంతతిని జాగ్రత్త చేస్తానని ప్రమాణం చేశాడు. అన్యజనులకు అబ్రహాము యొక్క సంతానం ఏమవుతుంది? పరిశుద్ధాత్మక బాప్తిస్మం. అది అబ్రహాము యొక్క సంతానం. తన మీద తానే ప్రమాణం చేసుకున్నాడు. ఆయన అన్నాడు, నేను వారిలో ప్రతి ఒక్కరిని పైకి లేపుదును, నేను వారికి నిత్యజీవం ఇత్తును, వారిని తిరిగి భూమి మీదకి పంపిస్తాను. ఆలోచించడానికి మనకి ఏం కలిగి ఉన్నాం? కావున మనం ఆయనను ఆకుపచ్చ, అంటే అపరంజ్ గ్రీన్, చదివాం కదా. ఏం గ్రీన్ అది? గరుడ పచ్చ. గరుడ పచ్చ అని చదివాం కదా. సరే, అపరంజి రంగులు కలిగిన వృత్తంలో చూస్తాం. హల్లెలూయా. వృత్తం, ఇప్పుడు వృత్తం ఎంతవరకు ఉంది? ఈ భూమి మీద దేవుడు మానవుడితో చేసే నిబంధన సగమే ఉంది ఇక్కడ. కానీ మనం అవతల పక్కకి వెళ్ళినప్పుడు, అంటే ఆ సముఖంలోకి వెళ్ళినప్పుడు, అక్కడ యోహాను ఏం చూస్తున్నాడంటే పూర్తి రౌండప్ చూస్తున్నాడు, పూర్తి వృత్తాన్ని చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. కావున మనం ఆయన ఆకుపచ్చ అపరంజి రంగులు కలిగిన వృత్తంలో చూస్తాం. ఈ ఆకుపచ్చ అనేది ఆకుపచ్చ దేన్ని ప్రతిబింబిస్తుందంటే జీవాన్ని ప్రతిబింబిస్తుంది. ఆకుపచ్చ ఎల్లప్పుడూ పచ్చనిదే, అది ఎల్లప్పుడూ ఆకుపచ్చగానే ఉంటుంది. ఐ మీన్ అదే జీవం. దాని అర్థం ఏంటంటే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు గనుక ఆది కాండములో వాగ్దానం చేశాడు. అదేంటంటే ఆయన వర్షధనుసును ఆకాశంలో ఉంచాడు. ఆయన నీటితో మరెన్నడూ ప్రపంచమును నాశనము చేయనని చెప్పాడు. ఆయన తన మీద తానే ప్రమాణం చేసుకున్నాడు. అదేంటంటే అబ్రహాం యొక్క సంతానం అంతటిని పైకి లేపుతానన్నాడు. ఆమేన్. ఇప్పుడు మనం అబ్రహాము సంతానం ఎలా అయ్యాము? ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ బాప్తీసం వలన మనం అబ్రహాము సంతానం అయ్యాం. ఈ ప్రపంచం అంతా కుదుపు కలిగిన తీర్పును కలిగి ఉంటుంది. ఆ తీర్పులను మనం రాబో పాఠాల్లో పొందుకుంటాం. ఈ ప్రపంచం ఎక్కడ ఎగిరిపడుతుందో లేక కాలిపోతుందో అగ్నిపర్వతంగా మారిపోతుందో మీకు చూపిస్తాను. ముక్కలుగా పేలిపోతుంది ఈ ప్రపంచం. ఏం కాబోతుందండి? ముక్కలుగా పేలిపోతుంది. ప్రతి ఒక్కటి తల్లకిందులుగా అవుతుంది. కానీ ఆయన దీన్ని నాశనం చేయును అని ఆయన తన మీద తానే ప్రమాణం చేసుకున్నాడు.
కానీ మరలా దాన్ని మెత్తనిదిగా చేశాడు. దేనికోసం మెత్తనిదిగా చేశాడంటే 1000 ఏండ్ల పాలన కోసం ఆయన తన పిల్లలను భూమి మీద ఉంచాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎందుకు ఇంకా ఈ ప్రపంచాన్ని మొక్కలు చేయలేదు, ఎందుకు దీన్ని ఇంకా నాశనం చేయలేదు, దీన్ని ఎందుకు ఇంకా కాల్చలేదు అని అంటే, ఇంకా భూమి మీద 1000 ఏండ్ల పాలన కోసం దేవుడు దీన్ని ఆపాడు. రాబోయే ఆ 1000 ఏండ్ల దినము కొరకు నేను సంతోషముగా ఎదురు చూస్తున్నాను. ఆమేన్ చెప్పండి అమ్మా. ఇది 1961 సంవత్సరం 1వ తారీఖు 1వ నెలలో ప్రవక్త బ్రహ్నం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2వ భాగం అనే వర్తమానంలో చెప్తున్నాడు. రాబోవు ఆ 1000 ఏండ్ల దినము కొరకు నేను సంతోషముగా ఎదురు చూస్తున్నాను. చదువమ్మా. ఆశీర్వదింపబడిన ప్రభు వచ్చినప్పుడు, ఇక్కడ జాగ్రత్తగానండి, ఎందుకు ఇప్పుడు మనం మిలీనియంలో ఉన్నాము, ఎందుకు ఇప్పుడు మనం 1000 ఏండ్ల పాలనలో ఉన్నామనే సిద్ధాంతం వచ్చిందో తెలుసా? 63లో క్రీస్తు ఒక రాకడ జరిగిందని నమ్ముతున్న వాళ్ళు ఇప్పుడు మనకి ఏం చెప్తారంటే, ఇప్పుడు మనం 1000 ఏండ్ల పరిపాలన ఉన్నామని చెప్తారు. ఇప్పుడు లేఖనం సరిపోయిందా, సరిపోలేదా? సరిపోయింది. ఇప్పుడు మనం చూస్తుంది ఇమేజ్ కాదు, మనం రియాలిటీ చూస్తున్నాం అన్నాడు. ఎందుకు రియాలిటీ చూస్తున్నామంటే, ఇప్పుడు యోహాను సంఘకాలాలు ముగిసబడ్డాయి, సంఘకాలాలు 3 అధ్యాయాలు ముగిసబడ్డాయి, 4 అధ్యాయంలో అతడు ఎత్తబడ్డాడు కాబట్టి ఇక్కడ రియాలిటీ మనం చూస్తున్నాం తప్ప ఇక ఇమేజ్ మనం చూడలేదు, ఫోటో మనం చూడలేదు అన్నాడు. అంటే అది జరగబోయేది, అది జరిగిపోయిందా? మనం తీరా అడిగితే జరగలేదు బ్రదర్, జరుగుతుంది. వాక్యం చెప్పేటప్పుడు ఎలా ఉంటుంది? అది జరిగిపోయిందిగా ఉంటుంది. జరిగిపోయిందని అనుకున్నప్పుడు అసలు మనం ఉన్నామా, ఎత్తబడ్డామా, విడిచిపెట్టబడ్డామా, అసలు మనం 1000 ఏండ్ల పరిపాలన ఎక్కడ ఉన్నామని ఒక కన్ఫ్యూజన్ వస్తుంది కదా. తెల్లవారుజామును కూడా ఆయనతో అదే మాట్లాడాను నేను, రేవుకాడ ఆయన డ్రాప్ చేయడానికి వెళ్ళి. ఆయననే కాదు, ఇంకా ఇప్పుడు ఎన్ని రకాల యూట్యూబ్లు వస్తున్నాయో, ఎన్ని రకాల ప్రసంగాలు వస్తున్నాయో, భయంకరమైన క్లిప్స్ వస్తున్నాయండి. మనుషుల మనసుల్ని చెరుపుతున్నారు, రకరకాలు చెరుపుతున్నారు. ఓకే, ఇప్పుడు వచ్చేసాడండి ఆయన, మరి ఏం చేద్దాం? వచ్చేసాడు ఆయన, ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు ఆయన, ఇదిగో ద్వారం దగ్గర ఉండి తలుపు తట్టాడు. ఇప్పుడు ఆయన నాలోకి వచ్చాడు, వింటున్నారండి? నాలోకి వచ్చాడు. ఇప్పుడు నేను ఆయన కలిసి భోజనం చేస్తున్నాం. ఏం భోజనం అది? క్షయమైన ఆహారమా, క్షయమైన ఆహారమా? అక్షయమైన ఆహారాన్ని భోజిస్తున్నాం. ఈ ఆహారం తినవాడికి అన్నాడు చనిపోడు. వింటున్నారండి? అయితే నేను చచ్చిపోతున్నాను, బ్రహ్మం గారు చచ్చిపోయాడు, బిల్లిపాలు చచ్చిపోయాడు. వింటున్నారండి? అంటే 1000 ఏండ్ల పాలనలో మనం రాజుగా రాణిగా ఆయన దగ్గర కూర్చున్నప్పుడు మళ్ళీ మనం చచ్చిపోయే అవకాశం ఉందా? మళ్ళీ మనం చనిపోయే అవకాశం ఉందా? అంటే ఎత్తబడిన సంఘం కదా అది. అంటే ఇన్ని సిద్ధాంతాలు. మళ్ళీ చదువమ్మా. రాబోవు ఆ 1000 ఏండ్ల దినము కొరకు నేను సంతోషంగా ఎదురు చూస్తున్నాను. ఆశీర్వదించబడిన ప్రభు వచ్చినప్పుడు మరియు తన కొరకు ఎదురు చూసే వధువును తీసుకెళ్తాడు. ఇప్పుడు రాత్రి నా ప్రసంగానికి, ఇప్పుడు ఇంటర్న ప్రసంగానికి ఏమన్నా ఎలా అని చెప్పండి? తీసుకెళ్ళాడు అని ఎందుకు బోధిస్తుంది అంటే, ఇప్పుడు తీసుకెళ్ళలేదు, మనం ఇంకిక్కడ ఉన్నది ప్రాసెస్ అని చెప్తున్నారు. ఎందుకనంటే ఇదంతా క్షణాల్లో జరిగిపోయేది కాదు, ఇదంతా నిమిషాల మీద జరిగిపోయేది కాదు. కనురెప్పబాటులో మార్పు చెందడానికి ముందు కొంత ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్లో మనం ఉన్నాము అని చెప్తున్నారు. మంచిది అది. ఆ ప్రాసెస్లోనే ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము దేని కొరకు ఎదురు చూస్తున్నాం? మరియు తన కొరకు ఎదురు చూసే వధువును తీసుకుని వెళ్తాడు. ఓ, నా హృదయం ఆశిస్తుంది, మధురమైన విడుదల దినముకై ఏడ్చుచున్నది, మన రక్షకుడు భూమి మీదకి మరలా వచ్చినప్పుడు. ఓ, మనం ఆ దినము కొరకు ఎంతో ఆశతో ఉన్నాము. గొప్ప 1000 ఏండ్ల పాలన వస్తుందని ఆయన మనకు వాగ్దానం చేశాడు. మరొక సంగతి ఉంది. ఆయన చుట్టబడుట కారణం ఏంటంటే, ఆయన నిబంధన నెరవేర్చే దేవుడు. ఆయన తన నిబంధన నెరవేర్చుతాడు. ఏదో విధంగా మనం తరువాత వచనం వెళ్దామండి. ఇప్పుడు కేవలం 10-15 నిమిషాలు మాత్రమే దీన్ని మనం గమనించినట్లయితే, సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. చదివాము ఇప్పుడు మనం. ఆ 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చున్నారు. మనము ఈ వచనం అంతటి నుండి వెళ్ళకపోవచ్చు, కానీ 4వ వచనం ప్రారంభిద్దాం. ఏమని ప్రారంభిద్దాం? మరి సింహాసనము చుట్టూ గమనించండి,
ఇక్కడ ఎంతో అందమైన దృశ్యం ఉంది, దాన్ని తప్పిపోవద్దు. సింహాసనము. మీకు తెలుసా, మోషే దగ్గరికి తిరిగి వెళ్దాం. మోషే వింటున్నారండి, సీనాయి పర్వతం మీద అతడికి దర్శనం ఇవ్వబడింది. ఇది కృపాసింహాసనం. ఇక ఎన్నడూ కాదనేది మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను. ఇక ఎప్పుడైతే సంఘం ఎత్తబడిందో, వింటున్నారండి, సంఘము ఎత్తబడిందో ఆయన అన్నాడు, ఇది కృపాసింహాసనకి ఎన్నడూ కాదనేది మీరు గమనించాలని కోరుకుంటున్నాను. కొంచెం ఆగండి, అర్థం చేసుకోనండి. ఎప్పుడు ఇక కృపాసింహాసనం కాదు ఇది? ఎప్పుడైతే యోహాను పైకెత్తబడ్డాడో, యోహాను ఎప్పుడైతే ఆ సింహాసనం మీద ఉన్నటువంటి మనుషుని చూశాడో, 20 పెద్దలను చూశాడో, వింటున్నారండి, వాళ్ళందరూ సువర్ణ కిరీటములు పెట్టుకుని ధరించుకొని అక్కడ కూర్చొని ఉన్నారో, ఇప్పుడు ప్రవక్త చెప్తున్నాడు, ఇక అది ఎంత మాత్రమో ఇది కృపాసింహాసనం ఇక ఎన్నడూ కాదనేది మీరు గమనించాలని కోరుకుంటున్నాను. అక్కడ రక్తం కార్చబడింది, బలి తిరిగి వచ్చింది, వారు దాన్ని అంగీకరించారు. కరుణాపీఠ నుండి రక్తం తీసివేయబడింది. ఇప్పుడు అది తీర్పు సింహాసనం. ఎందుకనగా దాని నుండి ఉరుములు మరియు మెరుపులు రావలసి ఉండేను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఏమని చదువుతున్నాం అంటే 4వ వచనం, సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉండిన, ఆ సింహాసనం 24 పెద్దలు తెల్లని వస్త్రాలను ధరించుకొని తమ తల మీద సువర్ణ కిరీటం పెట్టుకున్న వారే కూర్చుండ్రి. ఆ సింహాసనం నుంచి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. వింటున్నారండి? అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఇక అది కృపాసింహాసనం అది కాదు. ఇక రక్తము లేదు, ఇంకా అక్కడ కృప అనేది లేదు, ఇక్కడ అది తీర్పు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైంది మీకు అసలు? ఇప్పుడు మనము ఎక్కడున్నాం? ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే దాని అర్థం ఏంటంటే పిల్లరా, 7 ఉరుములు వాటి స్వరములు వినిపించినప్పుడు, ఆ ఉరుములు గురించి నేను రాస్తున్నప్పుడు వాటిని గురించి రాయవద్దు అని ఆ దూత నాతో చెప్పాడు, ఇవి ముద్రించమని చెప్పాడు అని. ఇక్కడ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం చదువుతున్నామా లేదా? మనం మాట్లాడరు ఏంటమ్మా? నాకు కొంచెం రిప్లై ఇవ్వండి. నాకు మీరు ఎంతో కాలం నుంచి బైబిల్ చదువుతున్నారు, ఎంతో కలిసి వర్తమానం వింటున్నారు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇక్కడ 4 అధ్యాయములు ఉరుములు చూస్తున్నాం, అక్కడ 10వ అధ్యాయములు ఉరుములు చూస్తా ఉన్నాం కదా. అర్థమైందండి? అంటే ఇప్పుడు ప్రవక్త బ్రహ్మ ఆ మేఘలోకి వెళ్ళాడు, గొప్ప ప్రేలుడు సంభవించింది అంటున్నాడు. అది నా మరణమేమనుకుని నేను భయపడ్డాను అంటున్నాడు. వింటున్నారండి? సో మోషే ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు కూడా దేవుడు అక్కడ దిగి వచ్చినాడు. ఏమనుంది అక్కడ? ఉరుములు, మెరుపులు, దోమం పైకి లేచి అదంతా కారుగా మబ్బు కమ్మేసింది. అదేమంటున్నాడు? అది తీర్పు అంటున్నాడు. అది ఎందుకంటే మోషే ఏం పట్టుకొచ్చాడు? సీనాయి పర్వతం కిందకి వచ్చి ఏం పట్టుకొచ్చాడు? తీర్పు పట్టుకొచ్చాడు. తీర్పు ఏం చేసింది? అక్కడ కనికరము లేకుండా వాళ్ళని చంపేసింది. అబ్రాహాం, విను బాబు, కొంచెం విను, అందరూ ఏనండుకున్నంత. అది తీర్పేనా? అంటే ఇప్పుడు ఈ పర్వతం మీద, ఈ సన్సెట్ పర్వతం మీదకి ఆయన దిగి వచ్చినప్పుడు అక్కడ ప్రేలుడు సంభవించింది. ఆ ప్రేలుడిని బట్టి పెద్ద ఒక భయంకరమైన ధ్వని వచ్చింది. మరి ఆ ధ్వని, అది నా మరణమేమనుకున్నాను కాబట్టి నేను ఆ మేఘంలోకి నేను వెళ్ళాను, ఆ మేఘంలో నేను ఆయన కలుసుకున్నాను, అక్కడ ఆయన ఆ విషయాలు నాకు బయలుపరచడని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు 63లో అది రియల్గా జరిగిపోతే ఇప్పుడు మనకి కృప లేదు, అంతే అవుతుంది. అర్థమైందండి? సో ఇప్పుడు వింటున్నటువంటి మనం, ఇప్పుడు నేను చదువుతున్నాను దీన్ని పిల్లరా, చాలా తెలివిగా, చాలా జ్ఞానంగా ఎన్నో పుస్తకాలు, ఎన్నో వర్తమానాలు చదివి ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా నీకే మర్మాలు తెలియకపోయినా పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తే, పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడుతూ, పరిశుద్ధాత్మ చేత ఆయన్ను పోలి ఆయన వల్లే నువ్వు జీవిస్తున్నంతకాలం భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు దూతను నమ్ముచున్నావు, దూత వర్తమానం నమ్ముచున్నావు, కానీ ఈనాడు దానికి సొంత అనువాదం చేస్తున్న దాన్ని నేనైతే నమ్మట్లేదు. నేను ఇంకా దీన్నే నమ్ముతున్నాను. ఒకవేళ దీన్ని పులుసుని పిండానండి, ఎందుకంటే పులుసుని పిండి ఇవ్వాలంటే ఏమవ్వాలి?
దీనికంటే ఉత్తమైనది ఏదో రావాలి, దీనికంటే ఉత్తమైనది రావాలి, దీనికంటే ఉత్తమైనది ఇచ్చినవాడు ఎవడో రావాలి. ఇది ఆరో దినము వర్తమానం కాదు కదా, ఇదే దినపు వర్తమానం అండి, 7వ దినపు వర్తమానం. ఇప్పుడు మనం ఏ దినములో ఉన్నాం? ఇక్కడ మళ్ళీ తిరిగి 8వ దినానికి వెళ్ళాలి కదా. అంటే ఇప్పుడు 7 సగకాలాలు ముగించబడ్డాయంటే మనం ఎక్కడికి వెళ్ళినట్టు ఇప్పుడు లెక్క? 8వ దినానికి వెళ్ళినట్టు లెక్క. వింటున్నారా అండి? 8వ దినం అంటే ఏంటి? మళ్ళాని అది మళ్ళీ మొదటి దినం అన్నాడు. వింటున్నారండి? మొదటి దినం అనేది మనకి ఎక్కడ ప్రారంభమవుతుంది? అది నిత్యత్వంలో ప్రారంభమవుతుంది. మళ్ళీ మనకు అది మొదటి దినం ఎక్కడ ప్రారంభమవుతుందని మనకి నిత్యత్వానికి మనం వెళ్ళిపోతున్నాం. ఓకే, వినండి, జ్ఞాపకం ఉంచుకోండి. అది సీనాయి పర్వతం వల్లే ఉంది. మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? చదువమ్మా, ఉరుములు, మెరుపులు, ఒక ఆవు కానీ, ఒక దూడ కానీ, లేక ఒక గొర్రె కానీ మరి ఏదైనా పర్వతం తాకినట్లయితే అది మరణిస్తుంది. పరిశుద్ధ గ్రంథం అలా చెప్తా ఉంది. భూమి ఎంతగానో కంపించింది. చివరికి మోషే కూడా దానికి భయపడ్డాడు. అక్కడ నుండి నీ చెప్పులు తీసివేయము, నువ్వు పరిశుద్ధ స్థలంలో ఉన్నావు అన్నాడు. యెహోషువ అనే యోధుడు కూడా, వింటున్నారండి, వారసత్వ హక్కును అతను విభజించాడు. అది పర్వతంలో సగం దూరం మాత్రమే వచ్చింది. అక్కడ దేవుని యొక్క రంగులతో పైన మోషే నిలబడి ఉన్నాడు. వెలుగుల నుండి కాంతులు వస్తూ ఉన్నాయి. మరకతములు అతని చుట్టూ ఉన్నాయి. ఆజ్ఞలు వ్రాస్తున్నాడు, వాటిని గమనిస్తున్నాడు. దేవుని యొక్క సంధిలో నిలుచున్నాడు. ఆ స్వరం మాట్లాడుతుంది, మోషే ఎక్కడున్నావు? నీ చెప్పులను విడువము, నువ్వు పరిశుద్ధ స్థలంలో ఉన్నావు. ఇప్పుడు అది ఒక తీర్పు సింహాసనం. విమోచించబడిన వారు తప్ప మరేది అక్కడ నిలబడలేదు. పాపి దాన్ని ఏ విధంగానూ చేరుకోలేడు. ముగించబడింది ఏంటంటే తీర్పు సింహాసనం అంటున్నాడు. హల్లెలూయా. అంటే 63లో ఉరుములు, ఈ యొక్క మెరుపులు, ఈ యొక్క పేలుడు ఇవన్నీ సంభవించిన తర్వాత ఇక అక్కడ విమోచించబడిన వారు మాత్రమే ఉన్నారు. కానీ ఇంకా అదేమైనదంటే తీర్పు అంటున్నాడు. ఇప్పుడు గమనించండి, భూమి మీద మోషే కార్యాలు చేశాడు. మీరు నమ్ముతున్నారా? ఆకాశంలో అతడు చూసిన విధంగా గుడారపు మాదిరిని తయారు చేశాడు. రాత్రి విన్నారా? అది మనకు తెలుసు. మనకు తెలీదా? మనకు తెలుసు. పౌలు కూడా అదే చెప్పాడు. హెబ్రీ పత్రిక 9:23 ఏం చెప్తున్నాడు? పౌలు ఏం చెప్తున్నాడు? పౌలు తన దర్శనములో ఆకాశములోకి పైకి వెళ్ళినప్పుడు, పౌలు ఆకాశములోకి పైకి వెళ్ళాడని ఎంతమంది నమ్ముతున్నారు? మాట్లాడరు ఏంటమ్మా? ఆమెనేం చెప్పండి అమ్మా, కొంచెం గట్టిగానే, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. నాకు బూస్ట్గా ఉంటుంది, విశ్వాసం తిరిగి వెళ్తాడండి. ఇలాంటి మెసేజ్లు కూడా పోగొట్టుకోకాయి బాబు. ఏంటన్నారా? ఎంత ముసలోడు అయ్యాను, నేనే తిరుగుతున్నాను. నీకంటే 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు పెద్దోడు నేను. ఇంకా తిరిగి ఓపుకుంది నా దగ్గర. రాత్రి జాన్గఢ్ దగ్గర బండి నేర్చుకుని వచ్చేద్దాం అనుకున్నాను. మళ్ళీ పార్సల్ వదిలిపెట్టి వెళ్ళిపోతే బాగోదు కదా అని చెప్పేసి నేను రేవు దాటాను. సో మన ఎనర్జీ, మన ఆరోగ్యము, మన శక్తి షుగర్ని బట్టి భయపడినా, క్యాన్సర్ బట్టి భయపడ్డా, వింటారండి, లేకపోతే ఇంకో రోగాన్ని భయపడితే నువ్వు ఎక్కువ కాలం బతకవు. జబ్బు వచ్చింది, షుగర్ వచ్చిందండి. షుగర్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? క్యాన్సర్ భయంకరమైందంటారా, షుగర్ భయంకరమైందంటారా? మాట్లాడరు. క్యాన్సర్ కంటే తక్కువదేం కాదు షుగర్ వ్యాధి. క్యాన్సర్కి మందు అని కనిపెడుతున్నారంటే షుగర్ వ్యాధికి మందు లేదండి. మరి 17 సంవత్సరాల నుంచి షుగర్ తోటి ఉన్నాను నేను. ఎన్ని సంవత్సరాలండి? 17 సంవత్సరాలు షుగర్ మందులు వేసుకుంటున్నాను నేను. 17 సంవత్సరాల నుంచి ఇలా బతికేస్తున్నానంటే కారణం ఏంటనుకున్నారు? ఏంటనుకున్నారు కారణం? దేవుడు లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఐజాక్ వసంత్ కుమార్ గారికి 40 సంవత్సరాల నుంచి షుగరు, 45 సంవత్సరాల షుగరు. ఆయనకి 18 ఏట 20 ఏట వచ్చింది షుగరు. ఇప్పుడు ఆయనకి 70 సంవత్సరాల దగ్గరగా ఉన్నాయి. ఆయనకి బతికేస్తున్నాడా? మాట్లాడరు. ఎలా బతికేస్తున్నాడు 40 సంవత్సరాల షుగర్ ఉన్నవాడు? దేవుల్లో ఉన్న జీవం అండి. ఇక దాని షుగర్ కోసమే భయపడి ఐజాక్ వసంత్ కుమార్ సీతాఫలంకాయలు తింటాడు, సప్పటికాయలు తింటాడు, అట్టిపళ్ళు తింటాడు, ద్రాక్షపళ్ళు తింటాడు. ఆయన కూడా లోకా వంటి వైద్యుడు అక్కడ తిరుగుతూ ఉంటాడు. పొద్దున్న ఇచ్చివాడు ఉంటాడు, మళ్ళీ సాయంత్రం ఇచ్చివాడు ఉంటాడు, లేకపోతే ఆయనకి ఆయనే పొడుచుకుంటాడు.
ఎందుకు బతుకుతున్నాడు ఆయన? దేవుడు బతికిస్తున్నాడు, బతుకుతున్నాడు. ఆయననే కదా ఎవడైనా. వింటున్నారండి? నన్ను కూడా చాలామంది సలహా ఇస్తున్నారు, ఇన్సులిన్ పెట్టేసుకోండి, ప్రాబ్లం ఉండదు, మందులతో ఎప్పటికైనా ప్రాబ్లం అంటున్నారు. చూద్దాం దేవుడు ఒక్కొక్కరిని ఎలా నడిపిస్తాడో. మేము చెప్పండి, చూద్దామని చెప్పండి. ఏ దెబ్బోరా క్యాన్సర్ రాలేదా? మన మధ్యన బతికే ఉంది కదా. ఆ సోని చచ్చిపోద్ది అనుకున్నాం కదా, బతికే ఉంది కదా. విన్నారండి? కాబట్టి ఈ సంతోషము, ఈ ఆనందం దేంట్లో వస్తుందండి? మనకి వాక్యంలో వస్తుందండి. మనం ఒక నిత్యత్వానికి మనం వెళ్తా ఉన్నాం. నీకోసమే చెప్పాను ఇవన్నీ. వింటున్నారండి? మనకు ఆరోగ్యం ఉంది. జబ్బు వచ్చిందని చెప్పి మూలుగుతూ ముక్కుకుంటూ కూర్చున్నాం అనుకోండి, కూర్చున్నాం అనుకోండి. ఈరోజు నేను వేసుకునే ట్యాబ్లెట్స్ నెలకి 3,000 అండి. ఓన్లీ ట్యాబ్లెట్స్కి నేను నెలకి 3,000 రూపాయలు మందులు కొనుక్కుంటానండి. పొద్దున గ్యాస్కి, షుగర్కి, బీపీకి, విన్నారా? రాత్రి మళ్ళా షుగర్కి, రాత్రి మళ్ళా కొలెస్ట్రాల్కి. ఫస్ట్ పరగడుపుని బిల్ల వేసుకుంటాను, రాత్రి పడుకునే ముందు కూడా బిల్ల వేసుకుని పడుకుంటాను. నాలాంటి పరిస్థితి ఎవరికైనా ఉందా? ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు చెప్పండి. అసలు నేను ఎంగలా ఉన్నాను, మీరు ఎంగలా ఉన్నారా? తలకు రొంగేహత్తని పోతుంది. ఇంక మీరు నన్ను ఇంకా ఇలాగే చూస్తున్నారు, మీరు ఇక్కడ ముసలోడు అన్నట్టు. దేవుని స్తోత్రం కలుగును కాక. కాబట్టి అది మన ఆరోగ్యం అనేది వచ్చిన జబ్బును బట్టి, వచ్చిన దాన్ని బట్టి కృంగిపోవద్దండి. సరే బాధేస్తుంది, కొద్ది రోజులు బాధేస్తుంది. నాకు షుగర్ వచ్చిందని రాత్రి 1 గంటకు లేచి వెళ్ళిపోయి రన్నింగ్కి, వాకింగ్కి. భయం, షుగర్ వచ్చేసింది నాకంటే 1 గంటకు లేచి నిద్రట్టిది కదా రాత్రి, ఇంకా నడిచేయాలి పొద్దున్న, నేను నడిస్తే తగ్గిపోద్ది అన్నారని. అలా ఎక్కడికి ఎత్తొంతురుగడ నడిచి వెళ్ళిపోయి ఉండండి ఇంటికాడ నుంచి. ఎత్తొంతురుగడ అంటే ఎన్ని కిలోమీటర్లు అనుకున్నారు? 5 కిలోమీటర్లు. ఇక్కడి నుంచి 5 కిలోమీటర్లు ఎత్తొంతురు. మళ్ళీ నడిచి వచ్చేసేవాడిని. నిద్రట్టిది కాదు, షుగర్ వచ్చిన కొత్తలోను. కానీ ఆ తర్వాత నాకు ఫ్రెండ్ అయిపోయింది. అది ఏమైపోయింది నాకు? అది స్నేహితుడు అయిపోయాడు, స్నేహితురాలు అయిపోయింది నాకు. దాంతో సహజీవనం. మీకు అర్థమైందండి? ఆ రోగంతో సహజీవనం చేస్తా ఉన్నాను. ఎటున్నారండి? అది ఎప్పుడు మనం పొట్టనెట్టుకుంటుందో మనకి, దాన్ని పొట్టనెట్టుకుంటుందో మనకు తెలియదు. ఎటున్నారండి? అది మన పొట్టలోకి వెళ్తానే ఉంది అంతమాట. దానికి మందులు వేస్తానే ఉండాలి దానికి. సో సంతోషంగా ఉండండి, అందరూ సంతోషంగా ఉండండి. హల్లెలూయా. ఇప్పుడు పౌలు తన దర్శనంలో పైకి ఆకాశంలోకి వెళ్ళాడో చెప్పండి. వెళ్ళాడని చెప్పండి రా జాన్, చెప్పండి. వెళ్ళాడు, పైకి వెళ్ళాడా? ఘనమైన పుస్తకమైన హెబ్రీయులను గురించి ఆలోచించి ఉంటాడు. మోషే చూసిన దాన్ని తప్పక అతడు కూడా దర్శనంలో చూసి ఉండాలి. ఎందుకనగా అతడు దాన్ని చెప్పాడు. అతడు అద్భుతమైన హెబ్రీయులకు రాసిన పుస్తకం గురించి ఆలోచించి ఉండాలి. క్రైస్తవ్యం అనేది పాత నిబంధనకు వ్యతిరేకంగా ఎలా ఉందో హెబ్రీయుల గ్రంథంలో ఉంది. ఆమేన్. పౌలు గొప్ప ఉపదేశకుడు. ఆమేన్. ఇప్పుడు జాగ్రత్తగానండి, అది ఆయన సింహాసనం. ఏది? ఇప్పుడు ప్రకటన 4వ అధ్యాయంలో ఏం చూస్తున్నామండి? సింహాసనం చూస్తున్నాం. హల్లెలూయా. చూసారా, ఇక్కడ రంగుల గురించి మాట్లాడుతున్నాడు. ఓకే అంటున్నాడు. వింటున్నారండి? మీ పెన్సిల్ తీసుకోండి. ఇక్కడ నేను కొద్దిగా చెప్పాలనుకుంటున్నాను. నేను ఈ ఉదయం కూర్చున్నప్పుడు ఏదో దగ్గరగా వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేశానో మీకు చెప్తాను. మీరు గమనించినట్లయితే ఈ వెనుక నేను దాన్ని చిత్రించి ఉన్నాను. ఆత్మ నాకు ఇచ్చిన విధంగా నేను దీన్ని చిత్రించి ఉన్నాను. గమనించారా? ఏమై ఉన్నదో దాన్నే చిత్రించి ఉన్నాను. కానీ నేను ఇక్కడ కొద్దిగా చెప్పాలనుకుంటున్నాను. దేవుడు చేతకండి సింహాసనసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. తరువాత ఆయన తీర్పరిగా మారతాడు. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? అది నిజమేనా? తీర్పరి ఎప్పుడు చెప్తాడు? తీర్పరి ఎప్పుడు చెప్తాడు? ఆయన తీర్పు సింహాసనానికి వచ్చినప్పుడు చెప్తాడు. ఆమేన్ చెప్పండి అమ్మా. ఇప్పుడు వచ్చేసాడా, రాలేదా? తీర్పరి ఎప్పుడు చెప్తాడు? ఆయన తీర్పు సింహాసనానికి వచ్చినప్పుడు చెప్తాడు. అంటే ఒక సింహాసనం. ఇప్పుడు పాత నిబంధన ఏ విధంగా తయారు చేయబడిందో నేను మీకు చెప్తాను. ఆవరణములు ఏ విధంగా ఆ సింహాసనం చేరుకునేటకు తయారు చేయబడ్డాయో వింటున్నారండి? ఏ సింహాసనం అది? అతి పరిశుద్ధ స్థలం. అక్కడ ఏముంది? అక్కడ దేవుని సింహాసనం ఉంది. ఆ దేవుని సింహాసనానికి ఎవరున్నారు? కాపు కెరూబులు ఉన్నారండి.
అంటే దేవుని యొక్క నిబంధన మందసమే దేవుని యొక్క సింహాసనము. హల్లెలూయా. దానికి బయట ఏముంది? ఆవరణం ఉంది. ఆమేన్. యోహాను ఎలా చూశాడు? ఈ ఉదయం మనం దానిలోకి వెళ్ళలేదు, కానీ ఆ విధంగా ఆవరణములు ఆయనను చేరుకొనుట యోహాను చూశాడు. తన ఆవరణం చేరుకొనుటకు ఏం చేయాలి? ఇప్పుడు నేను దీన్ని ప్రేమిస్తున్నాను అన్నాడు. పాత నిబంధనలో ప్రజలు ఎక్కడైతే కూడుకున్నారో దాన్ని సమాజం అని పిలుస్తారు. సమాజంలోకి వచ్చుటకు ముందు వారు లోపలికి వచ్చుటకు వారు రక్తము కిందకి రావాలి. అదే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం అంతానే. ఆమేన్ చెప్పండి అమ్మా. బయట ఆవరణములు మొదటిగా ఏర్పరచు జలం మీదకు రావాలి. ఇదేనా పౌలు చెప్తా? అక్కడ ఒక ఎర్రని పెయ్యను చంపి పాప పరిహార జలము చేస్తారు. ఆ విధంగా పాపి వస్తాడు, వాక్యాన్ని వింటాడు. ఆ గొప్ప యూదుల రబ్బీ ఆ విధంగా ప్రభు యొద్దకు వస్తాడు. టోల్సాలో నేను దాని గురించి ప్రసంగించిన మీరు విన్నారు. అది టోల్సా, ఓకే. ఒక్లహామాలో టోల్సాలో, ఓకే. ప్రభు చెప్తున్నాడు. అతడు కేవలం ప్రక్క నిలబడేవాడు. అతడు ఆరాధన తర్వాత వెళ్ళిపోయాడు. అతడు అన్నాడు, నాకు తెలుసు, ప్రపంచంలో ప్రఖ్యాత 7 రబ్బీలలో నేను ఒక్కనని చెప్పాడు. ప్రవక్తతో మాట్లాడిన వ్యక్తి. అతడు అక్కడ నుండే వచ్చాడు. నేను ఆ క్రైస్తవులలో వ్యాపారం చేయవారు ఎవరో చూడాలని కోరుకుంటున్నాను. వారిని వారు పెంతెకొస్తేలను పిలుచుకుంటారు. నేను వారి వద్దకు వెళ్ళి అక్కడ కూర్చొని నిలవాలని కోరుకుంటున్నాను. ఓకే ప్రభు, ఇప్పుడు మళ్ళీ వాక్యంలోకి వద్దాం. ఆ ఎర్రని పెయ్యి యొక్క బలి అర్పణ గురించి నన్ను మాట్లాడమన్నప్పుడు ఆరాధన తరువాత కొద్ది మంది సహోదరులు నా వెనక కలుసుకున్నాడు. ఇలా అన్నాడు, నేను ఆ మనుష్యుడను కలుసుకోవాలని కోరుకుంటున్నానని. అతడికి సరైన చదువు కూడా లేదని నాకు తెలుసు. ఆ వ్యక్తి అన్నాడు, ఆ బోధకుడు అన్నాడు, బ్రహ్నం గారి గురించి అన్నాడు, నేను ఆ మనిషిని కలుసుకోవాలని కోరుకుంటున్నాను, అతడికి సరైన చదువు కూడా లేదని నాకు తెలుసు. అయితే అతడు ఎలా అన్నాడు, అన్ని రకములైన వ్యత్యాసమైన పద్ధతులు తెలిసిన ఒక యూదుల రబ్బీని నేను ఇలా అన్నాడు, అన్ని విధముల వ్యత్యాసాలు తెలిసిన రబ్బీని నేను అన్నాడు ఆ వ్యక్తి. అటువంటిది ఎన్నడూ నా జీవితంలో నేను చూడలేదు, నేను ఎన్నడూ దీన్ని చూడలేదని చెప్పాడు అంటాను. ఎప్పుడు? ప్రవక్త ఈ ఆవరణం గురించి, పరిశుద్ధ స్థలం గురించి, అతి పరిశుద్ధ స్థలం గురించి, సింహాసనం గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు. ఆమేన్. అది వరకు దాన్ని ఎవరు బోధించారు? ఇప్పుడు వాటిని గురించి వీలు పడదని ఎవరు చెప్పారు? పౌలు చెప్పాడు. కానీ దాన్ని వివరంగా చెప్పినోడు ఎవరు? విలియం బ్రన్నం. అర్థం చేసుకున్నారా? కొంచెం మీకు ఒక్కడికైనా అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు పౌలు ఏమన్నాడు? ఇప్పుడు అది వల్ల పడదన్నాడు. పౌలుకి తెలియదు, అది పౌలు చూడలేదు అది. కానీ దానియేలు కూడా చూశాడు. కానీ దానియేలు ఎందుకు ఆగమన్నాడు? అంచెదినల వరకు ఆగమన్నాడు. పౌలికి అంతవరకు ఎందుకు ప్రత్యక్షం వచ్చాడు? చివరి రావాల్సిన సంఘకాల దూత ఉన్నాడు. వింటున్నారండి? ఆ చివరి దూత వచ్చి ఆ మర్మం సమాప్తం చేయాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోనండి. ఆయన అంటున్నాడు, అతడు ఒక పెంతెకొస్తు రబ్బీ, పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాడు, ప్రతి చోటకు వెళ్తున్నాడు, సువార్తను ప్రకటిస్తున్నాడు. పెంతెకొస్తు రబ్బీ తనను తాను అలా పిలుచుకుంటున్నాడు. అతడు వాషింగ్టన్లోని యూరియా హోటల్కి వెళ్ళాడు. వేరొక దినం మన దిగువన మేము ఇద్దరము బ్రదర్ జాక్స్ దగ్గర కలిసాం. ఆ స్త్రీకి అతడు తెలుసు. ఆమె ఎలా అన్నది, రబ్బీ, మేము మీ కొరకు ఒక మంచి గదిని సిద్ధం చేసాం. కానీ ఎలా అన్నది, కానీ అక్కడ టెలివిజన్ లేదన్నదంట ఆ రబ్బీ కోసం. అతడు అన్నాడు, దానిలోని కార్యములు నరకపు దర్శనములు అన్నాడు. ఎవరు? యూదుల రబ్బీ. మీకు ఇప్పటికీ తెలుసా? ఇప్పుడు మన సహోదరుడు పౌల్ రాజు వెళ్ళి చేస్తున్నాడు కదా అక్కడ ఉద్యోగం. సో శాంసన్ కూడా చేస్తున్నాడు అక్కడ. గతంలో చేశాడు బహుశా అక్కడ. సరే, ఇతను కాదు, అంతకుముందు చేశాడు రబ్బీస్ దగ్గర. అంటే రిలీజియస్ పీపుల్స్ ఉంటారని. వాళ్ళ ఇంట్లో అమ్మాయినండి, వాళ్ళ ఇంట్లో టీవీ ఉండదు, వాళ్ళ ఇంట్లో టచ్ స్క్రీన్స్ ఉండవు, టచ్ ఫోన్లు ఉండవండి, ఆండ్రాయిడ్ ఫోన్లు ఉండవండి, చిన్న ఫోన్లు వాడతారు, రేడియో వాడతారు. సరే, ఉండవండి. ఇప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, దానిలోని కార్యములు నరకపు దర్శనములు, హెల్ విజన్స్ అన్నాడు. అంటే ఏంటండి అది? నరకపు దర్శనాలు అవన్నీ, దృశ్యాలు అవన్నీ కూడా. మరి ఈరోజు మన సెల్ ఫోన్ ఆన్ చేస్తే ఏం కనబడుతున్నాయి? నరకానికి వెళ్ళి కనబడుతున్నాయి, పరలోకానికి వెళ్ళి కనబడుతున్నాయా? ఏం అబ్రహ్మ నువ్వు చెప్పాలి, ఏం కనబడుతున్నాయి? దాంట్లో ములిగితే ఏమవుతుంది? ఇంటర్ నెట్లోకి వెళ్ళిపోతారు. నెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత బయటికి రావడానికి మనసు ఒప్పుతుందా?
దీని తర్వాత ఏముందో, దీని తర్వాత ఏముందో, దీని తర్వాత ఏముందో, దీని తర్వాత ఏముందో. లాస్ట్లో నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి, క్రైస్తవుడు కాబట్టి నీకు విరక్తి వస్తుంది. అప్పుడు నువ్వు పాపం చేశాను, తప్పు చేశాననే భావన వస్తుంది. కానీ చేపు ఫోన్ ముట్టుకుందామంటే నీకు భయం వేస్తుంది. చిచ్చి చెత్తిదంతా అనిపిస్తుంది. ఎందుకంటే దేవుని ఆత్మ నిన్ను ఇంకా సరిచేస్తా ఉంది. ఎటున్నారండి? ఏదో దృష్టి చూడాలన్నా భయంతో చూస్తున్నావు. కారణం ఏంటి తెలుసా? వాక్యం నీ లోపల ఉంది. నువ్వు ఒక భ్రష్టత్వాన్ని కలిగి ఉంటే అదే నీకు స్వర్గములాగా, అదే నీకు ఆనందంగా కనిపిస్తుంది. ఎన్నో దృశ్యాలు కనబడుతుంటాయి సెల్ ఫోన్లో. కొన్నిసార్లు ఒకవేళ ఆగితే నీ మనస్సు కకలావికలమైపోద్ది. ఒకప్పుడు టీవీ గురించే ప్రవక్త మాట్లాడాడు. ఈరోజు నిజంగా ప్రవక్త సజీవంగా మన మధ్య నుండి సెల్ ఫోన్ గురించి మాట్లాడాలంటే నిజమండి. మనం ఏమనుకుంటున్నాం? మనం సెల్ ఫోన్ చేతిలో ఉందంటే నరకపు దగ్గరగా అంచులో ఉన్నామని లెక్క. అది ఎప్పుడైనా నేను నరకానికి తీసుకెళ్ళిపోయి అంత ప్రమాదకరమైన వస్తువు అది. అమ్మా ఏంటన్నారా? సెల్ ఫోన్ నేను నరకానికి తీసుకెళ్ళిపోయి అంత ప్రమాదకరమైన వస్తువు అది. సాతానుడు ఇంట్లో టెలివిజన్ కాదు ఇప్పుడు పెడతా, నీ అరచేతిలో, నీ అరజోబులో, నీ ఎదర జోబులో, వెనకాల జోబులో ఒక్కొక్కటి 2 ఫోన్లు వాడుతున్నామా లేదా? కొంతమంది అయితే 10 సిమ్ములు ఉంటున్నాయి ఒక్కొక్కటి దగ్గర. అది ఈ ఫోన్ నుంచి చేశాడు కదా, చేద్దామంటే ఫోన్ స్విచ్ సిమ్ మార్చేస్తాడు. అప్పటికి పాపం అంతా ఎక్కడుంది ఇప్పుడు? సినిమా హాల్లో కాదండి, టెలివిజన్ దగ్గర కాదండి, సెల్ ఫోన్లో ఉందండి పాపం అంతా. ఎంత భయంకరమైన రహస్య జీవితాలండి. నేను అంటున్నాను, ఈరోజు మనం ఇంత హ్యాపీగా బతుకుతున్నామంటే కారణం ఏంటి? మనం ఎంత హ్యాపీగా బతుకుతున్నామంటే కారణం ఏంటి చెప్పనా? నీ భార్యతో నువ్వు చక్కగా మాట్లాడుకోగలుగుతున్నావు. ఎటున్నారండి? నీ భర్తతో నువ్వు చక్కగా ప్రేమగా మాట్లాడుకోగలుగుతున్నావు. చక్కగా నీ తల్లిదండ్రులతో నువ్వు చక్కగా హ్యాపీగా మూవ్ అవ్వగలుగుతున్నావు. నీ బిడ్డలతో నువ్వు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతున్నావు. కానీ నీ జీవితంలో ఏ రహస్యమైన పాపం ఉన్నా నీ భార్యతో నువ్వు హ్యాపీగా ఉండలేవు, నీ భర్తతో నువ్వు హ్యాపీగా ఉండలేవు. ఏ ఫోన్ వచ్చేస్తుందో అని భయం, ఎవరేది చూస్తారో అని భయం. నెమ్మది ఉంటుందంట జీవితానికి. అదే అన్నాను పొద్దున్న నా భార్యతో అన్నాను, పాప నీ మీద నాకు మరింత జాలి వచ్చేస్తుంది ఏంటి అన్నాను. ఎందుకంటే ఇప్పుడు నా భార్య నాకు చాలా అందంగా కనబడుతుంది, చాలా యంగ్గా కనబడుతుంది. ఎందుకో తెలుసా? ఇక మన జీవితంలో మనకి భయపెట్టే కార్యాలు, బ్లాక్మెయిల్ చేసే కార్యాలు ఎప్పుడైతే మన జీవితంలో తొలగిపోతాయో, మనలో చెడు ఆశలు, చెడు ఆలోచనలు ఎప్పుడైతే మనల్ని తొలగిపోతాయో, అప్పుడు నీ భర్త నీకు సర్వంలా కనబడుతుంది, నీ భార్య నీకు సర్వంలా కనబడుతుంది, అప్పుడు నీ పిల్లలు నీకు సర్వంలా కనబడతారు, మీ తల్లిదండ్రులు నీకు దైవంలా కనబడతారు. అది కుటుంబం. అది ఏ మాత్రం కొంచెం రహస్య జీవితం ఉన్నా నీ ఆయుష్ తగ్గిపోతుంది. నీకు లేనిపోయిన రోగాలు వచ్చేస్తాయండి. ఈ షుగర్ల బీపీల కారణం ఏంటనుకుంటున్నారు? ఈ గుండెపోట్లకు కారణాలు ఏంటనుకుంటున్నారు? ఈ పెరాలసిస్ స్ట్రోక్లకి కారణం ఏంటనుకుంటున్నారు? రహస్య జీవితాలు, మురికి జీవితాలు. అందుకే ఆ పక్షవాయుగలవుతాడు అన్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. పాపం వల్ల వచ్చే రోగాలండి, సుఖరోగాలు కాదండి. సుఖరోగాల కాలం దాటేశాం. ఇప్పుడు వచ్చే రోగాలన్నీ హార్ట్ అటాక్లండి. డైరెక్ట్గా పోవటమే. ఇంజక్షనాలు, పెన్సిలిన్ ఇంజక్షనాలు, ఎమాక్సిన్ ఇంజక్షనాలు, యాంపిసిలిన్ ఆ ఇంజక్షనాల కాలం కాదండి ఇది. కరెంట్ డైరెక్ట్గా పెట్టడం. మాట్లాడరేంటమ్మా? ఇప్పుడు అమెరికాలో నేరస్తులకు వేసే శిక్ష ఏంటి అనుకుంటున్నారు? కరెంట్ కుర్చీలో కూర్చోబెట్టి బల్బే స్విచ్ చేస్తారు అంతే. ఇప్పుడు క్యాన్సర్ వస్తే ఏం పెడుతున్నారు మనకి? కాలని కరెంట్ ఎడుతున్నారు. అందుకే నల్లగా అయిపోతారు, జుట్టు అంతా ఊడిపోతుంటుంది, పెదాలన్నీ మాడిపోతాయి. ఏంటనుకుంటున్నారు? అదేదో పాపం చేశారు అని నేను అంటలేదు. బతుకున్న మనుషులు కరెంట్ ఎట్టడం ఏంటండి? ఎన్ని రోగాలండి ఇప్పుడు. అందుకే మన పిల్లలు కూడా వాళ్ళు మెంటల్గా డిజార్డర్ అయిపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర భయంగా ఉండటం కారణం ఏంటంటే వాళ్ళ రహస్య జీవితాలు,
వాళ్ళ రహస్య పాపాలు. తల్లిదండ్రుల దగ్గర కూడా హ్యాపీగా ఉండలేరు, తల్లిదండ్రులు కూడా ప్రేమగా మాట్లాడలేరు, సంతోషంగా మాట్లాడలేరు. ఏదో తప్పు భావము, తప్పు ఆలోచన ఏదో వాళ్ళని బెదిరిస్తూ ఉంటుంది. ఈ టైంలో ఫోన్ చేస్తారేమో, ఈ టైంలో ఎవరైనా వస్తారేమో, ఈ టైంలో ఎవరైనా మాట్లాడతారేమో, అమ్మ చూస్తుందేమో, నాన్న చూస్తాడేమో, భార్య చూస్తుందేమో, భర్త చూస్తాడేమో అని ఒక భయముతో పడుకుంటారు. కానీ ఆ జీవితంతో నువ్వు చస్తే గనక, ఆ మురికి జీవితంతో చస్తే గనక ఇంత కృపకు నువ్వు దూరం అయ్యావంటే చాలా దౌర్భాగ్యం కదండి. దౌర్భాగ్యం అండి, చాలా దౌర్భాగ్యం అండి, చాలా దురదృష్టకరం అండి. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు దీన్ని? హల్లెలూయా. నాకు ఇప్పుడు బోధించాలని అనిపిస్తుంది. ఆమేన్. ఓ, అతడు అన్నాడంట, దాన్ని బయటికి ఇసిరేయండి అన్నాడంట. ఒకవేళ రూమ్లో కనుక టీవీ ఉంటే దాన్ని బయటికి ఇసిరేయండి. అక్కడ అది ఏ విధంగా ఉండుటకు నేను కోరుకోవట్లేదు. ఒకవేళ అది అక్కడ ఉన్నట్లయితే నేను నిన్ను బయట తోసేస్తాను అన్నాడంట. హాయ్, నా రూమ్లో ఇది ఉండకూడదు. మేము హోటల్స్కి వెళ్తుంటామండి, లాడ్జ్లకి, అదే హోటల్స్కి వెళ్తున్నప్పుడు పెద్ద పెద్ద టీవీలు ఉంటాయండి. అసలు దాన్ని స్విచ్ చేసి ఆన్ చేసే పరిస్థితే రాదు. కారణం ఏంటి? అదే మన పాపంలో ఉంటే. అంత టీవీ మన ఇంట్లో లేదు కాబట్టి ఇంకా రాత్రి అంతా ఆ హోటల్లో మనం దాన్ని ఒక్కేసి వస్తాం. పైగా దానికి అన్ని రకాల హెచ్డి ఏదంటారు, ఏదో అంటారు కదా, ఏదంటారు నెట్ఫ్లిక్స్ ఏదో అంటారు కదా, నెట్ఫ్లిక్సా, నెట్ఫ్లిక్స్, నెట్ఫిక్స్ ఏదో మొత్తం, ఇది మొత్తం అంటే ప్రపంచంలో అన్ని దరిద్రపు సినిమాలు అందులో వచ్చేస్తాయి. నిద్రపడతారా? రాత్రి నిద్రపోతారండి? మాట్లాడరు ఏంటి బాబు? మీరైనా మాట్లాడండి అమ్మా. నిద్రపోతారా? ఏమన్నాడు ఆయన? దాన్ని బయట ఇసిరేయండి, లేకపోతే నేను బయట తోసేస్తాను అన్నాడంట. ఆమె రబ్బీ అన్నదంట. హే రబ్బీ అన్నదంట. అతడు అన్నాడంట, నేను ఒక పెంతెకోస్తు రబ్బీని. హల్లెలూయా అన్నాడు. ఇప్పుడు బ్రదర్ బ్రెన్నమ్, నువ్వు ఇశ్రాయేలు వెళ్ళినప్పుడు నేను కూడా నీతో వస్తాను, మనం దీన్ని మా ప్రజలకు తీసుకుని వెళ్దాం అన్నాడు అంటాను. నేనన్నాను, ఇప్పుడు కాదు రబ్బీ, ఇప్పుడు కాదు, ఆ గడి ఇంకా రాలేదు, కొద్ది కాలం ఆగు. ఇప్పుడు ఈ పవిత్ర స్థలమును గమనించండి. అతి పరిశుద్ధ స్థలం గురించి మాట్లాడుతున్నాడు. మీరు ఆవరణంలోకి వచ్చినప్పుడు, అంటే అక్కడతో అది కట్ అయిపోవాలి, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్గా కంటిన్యూ అవ్వాలి. అంటే ఆ గ్రిప్ ఉండాలి మీకు, వాక్యం వినేటప్పుడు. టైం అయిపోయింది. ఆ గ్రిప్ ఉండాలి మీకు. అది అమ్మ మీకు సంతోషంగా అనిపిస్తుందా? సంతోషం. ఆ గ్రిప్ ఉండాలి. ఆ వాక్యం వింటున్నప్పుడు అక్కడ ఆగింది అది. ఈ పవిత్ర స్థలం గమనించండి. మీరు ఆవరణలోకి వచ్చినప్పుడు మొదటి ఆవరణము, బయట ఉన్న ఆవరణము బలులు నర్పించి బలిపీఠం తరువాత ఉంటుంది. ఇత్తడి బలిపీఠం నాకు బయట ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలం వెళ్ళడానికి మధ్యన ఒక తెర వేలాడుతుంది. మనకి ఇక్కడ ప్రొజెక్టర్ వేసి ఉంటాయి, ఎన్ని కనపడింది కదా. అంటే మనకి మైనస్ పాయింట్లు అండి అన్ని. చర్చిలో మన పిల్లలకి ఒక ప్రొజెక్టర్ ఆన్ చేయటం రాదు. వచ్చారా? నీకు ఏమన్నా వచ్చా? సరే వచ్చుంటే కనుక ఇప్పుడు అటు పెడితే మనకు రాత్రి 12 అయిపోతుంది, 1 గంట అయిపోతుంది మనకి. ఆ ప్రొజెక్టర్ కనీసం ఆన్ చేసి ఆ ప్రత్యక్ష గుడారం గురించి చెప్తున్నప్పుడు, ఆ వర్ష ధనుసు గురించి చెప్తున్నప్పుడు జస్ట్ అట్లా ప్లే చేయగలిగితే కొంచెం మైండ్లో అవి ఫీడ్ అవుతాయి కదా, అంటే కొంచెం అత్తుకుంటాయి. ఓకేనా? మనంత ఇంట్రెస్ట్ ఉందా మనకి? సరే, మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. అమ్మా, బాబు నా కుమారుడు, నువ్వు చర్చిలో ఏదో ఒక పని చేయి, చర్చిలో నువ్వు ఏదో ఒక బాధ్యత తీసుకో. ఓకే. అతి పరిశుద్ధ స్థలం మనకు వెళ్ళడానికి మధ్య ఒక తెలవరేలాడుతూ ఉంటుంది. అక్కడనే కరుణాపీఠం ఉంది, అక్కడే కెరూబులు ఉన్నాయి. మన తదుపరి పాఠంగా దీన్నే తీసుకోవాలని కోరుకున్నాను. ఆ కెరూబులు కరుణాపీఠం కప్పుతున్నాయి. ఎంతమంది తెలుసు? ఆమేన్, ఆమేన్. ఇప్పుడు వారు లోపలికి వెళ్ళినప్పుడు గమనించండి, సంఘం అక్కడికి వస్తుంది, యాజకులు అక్కడ నిలబడ్డారు. అక్కడకు కేవలం ప్రధాన యాజకులు మాత్రమే సంవత్సరం ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నాడు. అతడు ఎలా వెళ్తున్నాడు? తనతో పాటుగా రక్తం తీసుకుని వెళ్తున్నాడు. అతడు ఒక నిర్దిష్టమైన విధంగా వస్త్రదానం చేసుకుంటాడు. ఒక నిర్దిష్టమైన అంగి, ఒక గంట ఉంటుంది. దానిమ్మకాయ దాంట్లో మరొక దానికి నడుస్తున్నాడు. ఒక నిర్దిష్టమైన విధానంతో నడుస్తున్నాడు. అతడు నడుస్తున్నప్పుడు ఇలా పాడుతున్నాడు, పరిశుద్ధుడు అని చెప్పి ఆ గంటలు మోగిస్తున్నాడు అంటండి. పరిశుద్ధుడవు యెహోవా నీవే పరిశుద్ధుడవు యెహోవా నీవే పరిశుద్ధుడవు. ఆ గంటలు దానిమ్మకాయలు కలిసి మోగుతున్నాయంటండి. పరిశుద్ధుడా. ఎందుకు? అతడు దేవుణ్ణి సమీపిస్తున్నాడు.
నిబంధన యొక్క రక్తమును తన చేత పట్టుకొని రక్తమును మోసుకుంటూ ఆయన ముందుకు వెళ్తున్నాడు. అభిషేకించబడి నిర్దిష్టమైన పరిమళ తైలముతో అతడి వస్త్రములు పరిశుద్ధాత్మతో నింపబడిన చేతులతో నిర్మించబడ్డాయి. హల్లెలూయా! గుర్తుంచుకోండి, చేతులే ఆ వస్త్రములు తయారు చేశాయి, మిషన్ కాదండి అది. షారోను పుష్పము, అభిషేకించబడిన తైలము అతడి తల మీద పోయబడుతుంది. అది అతడి తల నుండి కింద గడ్డ మీదుగా కిందికి వస్తుంది. అది రాజ తైలమై ఉన్నది. ఒక దానిమ్మకాయ, ఒక గంట, ఒక పాపరహితమైన గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని అతడు బయట ఉన్న ఆ తెరను సమీపించడం కూడా ధైర్యము చేయలేడు. అతడు ఎక్కడైతే నిలబడి ఉన్నాడో అక్కడే మరణిస్తాడు. అతడు వెళ్ళవలసి ఉంది. ఒక నిర్దిష్టమైన విధానంలో నడుస్తున్నాడు. ఏమని? ఇప్పుడు నేను నడిస్తే మీరు అందరు నవ్వుతారు కాబట్టి నవ్వుతారని నేను సిగ్గుపట్టలేదు, కానీ ఆ యొక్క గంటలు మోగిస్తున్నాడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నా దేవుడు స్తుతి పాత్రుడు అని పాడతాం కదా. పరిశుద్ధుడు 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 యెహోవా నీవే పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు అని దేవుని సమీపిస్తూ యెహోవా నీవే పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు చెప్పలు కూడా దేన్నో మనం మహింపరుదాం. అతడు అక్కడికి వెళ్ళి సంవత్సరానికి ఒక్కసారి కరుణాపీఠం దగ్గర రక్తమును అర్పిస్తాడు. అతడు అక్కడ ఉన్నప్పుడు షెకీనా యొక్క మహిమను చూచుటకు అవకాశాన్ని కలిగి ఉంటాడు. అగ్నిస్తంభముగా ఉన్నప్పుడు అపరంజి యొక్క వెలుగు కిందకు వస్తుంది. అది ఇశ్రాయేల్ ప్రజలకి నాయకత్వం వహించింది. ఆయన దేవాలయమును దట్టమైన పొగతో నింపినప్పుడు ఎవరు దాన్ని చూడలేకపోయారు. పొగతో నింపబడిన తరువాత ప్రభు యొక్క మహిమ కిందికి వస్తుంది. ఆయన తనంతట తానుగానే లోపలికి వస్తాడు. ఆ తెర వెనుకకు వెళ్ళాడు. ఆ అతి పవిత్ర స్థలములోని కరుణాపీఠ మీద నివసిస్తున్నాడు ఆయన. అది అత్యంత పవిత్ర స్థలం, అతి పరిశుద్ధ స్థలం అని పిలుస్తారు. అతడు ఒక నిర్ణీతమైన విధానంలో వస్త్రాలు ధరించుకుంటాడు, ఒక నిర్దిష్టమైన విధానంలో నడుస్తాడు, ఒక నిర్దిష్టమైన విధానంలో అభిషేకం పొందుకుంటాడు. అక్కడికి వెళ్ళుటకు అతడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నాడు. దాన్ని బట్టి సంఘము అతను చూసి తప్పక అసూయ పడవచ్చును. కానీ యేసు మరణించినప్పుడు ఆ దేవాలయపు తెర చిరిగిపోయింది. చెప్పలు కూడా దేన్న మనం అయిపోద్దాం. ప్రధాన యాజకుడు మాత్రమే కాదు, ఎవరైతే ఆ షెకీనా మేఘం యొక్క అదే అభిషేకం పొందుకుంటే ఒక పవిత్ర జీవిగా నడుస్తూ పరిశుద్ధుడు 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 యెహోవా నీవే నీవే నీ దేవుని యొక్క సన్నిధులకు సమీపించుము. యేసు క్రీస్తు రక్తము ద్వారా ఆయన ముందుకు సమీపించు, ఆయనను లోనికి తీసుకున్నాము. ప్రభువైన యేసు ఇక్కడ ఒక బలిష్ఠుడైన, క్షమించండి, ప్రభువైన యేసు ఇక్కడ ఒక బలహీనుడైన మనుషుడు ఉన్నాడు. అతడు నా సహోదరుడు. ఇప్పుడు అతడు చనిపోవుటకు మరణశయ మీద ఉన్నాడు. ప్రభువా నేను నిన్ను సమీపిస్తున్నాను. పరిశుద్ధుడవు 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 యెహోవా నీవే పరిశుద్ధుడు. దేని కొరకు? ఒక ప్రధాన యాజకుని మాదిరిగా నువ్వు దేని కొరకు? నా సహోదరునికి బదులుగా ఇప్పుడు నువ్వు సమీపిస్తున్నావు ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి. పరిశుద్ధుడవు 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 యెహోవా నీవే, అక్కడే నీవున్నావన్నాడు. చెప్పలు కొట్టండి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నా దేవుడు స్తుతి పాత్రుడు. ఒక ఆశ జనించెనే దేవుని కొరకే బ్రతకాలని, దేవుని కొరకే బ్రతకాలని, దేవుని కొరకే బ్రతకాలని, దేవుని కొరకే బ్రతకాలని. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నా దేవుడు స్తుతి పాత్రుడు. నా చిన్ని హృదయములో ఒక ఆశ జనించెనే, నా చిన్ని హృదయములో ఒక ఆశ జనించెనే. దేవుని కొరకే బ్రతకాలని. పాడదాం, అందరూ పాడాలి, మీరు కూడా పాడాలి.
దేవుని కొరకే బ్రతకాలని, దేవుని కొరకే బ్రతకాలని, సాయంకాలమందునా వెలుగు ప్రకాశించేనే. నిజంగా సాయంకాలమందునా వెలుగు ప్రకాశించేనే. ఆ వెలుగులో నేను నడిచేదను, ఆ వెలుగులో అందరూ పాడాలి, నోరు తెరిచి అందరూ గట్టిగా పాడాలి. ఆ వెలుగులో నేను నడిచేదను, ఆ వెలుగులో నేను నడిచేదను. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పాడాలి. దేవుడు స్తుతి పాత్రుడు, నా దేవుడు స్తుతి పాత్రుడు. సంఘర్షకాలో నుండి నీ ఆత్మ నన్ను లేపినే, సంఘర్షకాలో నుండి నీ ఆత్మ నన్ను లేపినే. ఎత్తబాటు నాకుండేనే, ఎత్తబాటు నాకుండేనే, ఎత్తబాటు నాకుండేనే, ఎత్తబాటు నాకుండేనే. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నా దేవుడు స్తుతి పాత్రుడు, స్తుతి పాత్రుడు. ఎంతమంది నమ్ముతున్నారు? నిజంగా మీరు దేవుని మందిరం రావడం బట్టి సంతోషిస్తున్నారా? సంతోషిస్తున్నారా? అందరూ ఆనందంగా ఉన్నారా? ప్రవక్తనుడు అక్కడే నువ్వు ఉన్నావు. నువ్వు అనుదిన నడక, నీ అనుదిన నడక. అందరూ ఆయన చూడండి, ఎవరూ వింటలేదు, అందరూ అలసిపోయారు. నిజంగానే వాక్యం బోధించేవాడు చాలా యాక్టివ్గా ఉంటాడండి. అంటే అతడు స్పందిస్తూ ఉంటాడు, కదులుతూ ఉంటాడు, మాట్లాడుతుంటాడు. కాబట్టి అందుకే సంఘం కూడా ప్రతిస్పందనగా కదలాలి, మాట్లాడాలి. వింటున్నారండి? ఆడెవడో పనికి మాలిన ఆ షేక్ తాగటానికి, అదే హెర్బల్ ఉంటుంది కదా, ఆ చెత్త కార్యక్రమానికి ఆడు ఎంత బిల్డప్ ఇస్తాడో తెలుసా? నేను మాట్లాడుతాడు, మీరు మాట్లాడాలి, నేను అడిగే ప్రతిదానికి మీరు సమాధానం చెప్పాలి, మౌనం ఉంటే కుదరదా అంటాడు. వినలేదు ఎప్పుడు మీరు? నేను కూడా హెర్బల్ సెంటర్ ఒకటి ఎడతానండి, అక్కడని మీకు వస్తుందేమో. ఓకే, మీకు అర్థమైందండి? వాక్యం చెప్తున్నప్పుడు దాన్ని ప్రతిస్పందిస్తే నువ్వు కూడా యాక్టివ్గా ఉంటావు. నేను ఎంత లెగిసి పడితే మాత్రమే నువ్వు సచిన సేవంలాగా అక్కడ కూర్చుంటేనే అర్థమవుతుందండి. ఏసున్న కాడ ఇక్కడ మౌనంగా ఉండదండి. ఓకే, వాక్యం విన్న ధ్యానంగా వింటే అది వేరే విషయం, కానీ ఎంతో కొంత ప్రతిస్పందన మనకు రావాలి. ఆమేన్. నీ అనుదిన నడక, నీ అనుదిన మాట, నీ అనుదిన ప్రవర్తన, నీ హృదయము, నీ ప్రాణము, సమస్తము పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. యెహోవా నీవే పరిశుద్ధుడు. చేదు యొక్క వేర్లు, ఏ వేర్లు లేవంటండి అక్కడ. పరిశుద్ధుడవు 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 యెహోవా నీవే పరిశుద్ధుడవు 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 యెహోవా నీవే. మనం మన సహోదరునికి బదులుగా సమీపిస్తున్నాం. ఎవరైనా రావచ్చు. అభిషేకించబడిన రక్తము ఆయన ముందున్నది. రక్తం ఆయన ముందుకు వెళ్ళి ఇలా పాడుచున్నది, పరిశుద్ధుడవు 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 యెహోవా నీవే. అది బయట ఆవరణం. ఇప్పుడు బయట అది ఆవరణం. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, అది భూమిలో దేవుని యొక్క నివాస స్థలం. గమనించండి, అది పరలోకంలో ఉన్న దానికి మాదిరిగా ఉన్నది. మనం అదే లేఖనం దగ్గరగా నేరుగా తిరిగి రాబోతున్నాం. ఓ ప్రకటనలో మనం ఎంత దూరం వెళ్ళినానో మనం నేరుగా తిరిగి అక్కడికి వచ్చాం. హల్లెలూయా. యోహాను ఎక్కడ నిలబడ్డాడు చెప్పండి? ఆవరణములో నిలబడ్డాడు. ఆమేన్.
ఇప్పుడు మీకు పూర్తి దృశ్యం తెలుస్తుంది. ఆ సింహాసనం నుంచి మెరుపులను, ఉరుములు, ధ్వనులు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలిస్తూ ఉన్నాయి. అవి దేవుని యొక్క 7 ఆత్మలు. దేవుని యొక్క సింహాసనం నుంచి నేరుగా దేవుని యొక్క వెలుగు సంఘములో ప్రతిబింబిస్తుంది. ఒక సెమినరీ కాదు, ఒక బిషప్ నుండి కాదు, ఆయన పునరుత్థానపు శక్తి యొక్క ప్రత్యక్షత అయిన దేవుని సింహాసనం నుంచి వస్తూ ఉందండి. అదే ఆయనను నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవానిగా చేస్తుంది. 7 నక్షత్రాలు నిలబడి ఆ వెలుగును ప్రతిబింబిస్తున్నాయి. ఆ షెకీనా వెలుగు అతి పరిశుద్ధ స్థలము నుండి షెకీనా మహిమ నుండి వస్తుంది. 7 దీపములు వెలుగుచున్నవి. ఆ 7 దీపస్తంభముల పైన ఆయన కూర్చొని తన వెలుగును ప్రతిబింబిస్తున్నాడు. తన యొక్క పునరుత్థానపు శక్తి, తన రంగులు నేరుగా సంఘములో ప్రతిబింబిస్తున్నాయి. ఆమేన్. సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండేను. ఆ సింహాసనం మధ్యన సింహాసనం చుట్టూను ముందును వెనుక కన్నులతో నిండి 4 జీవులుండేను. అతడు ముందుకు వెళ్ళగా యెహెజ్కేలు ఏది చూశాడో దాన్నే అతడు ఈ జీవులకు చెప్పుడు ప్రారంభించాడు. అవి కావలి కాస్తున్నాయి. ఒకటి మనిషి వలె, ఒకటి సింహం వలె, ఒకటి పక్షిరాజు వలె. ఏంటది? మనం వాటిని లోపలికి తెచ్చినప్పుడు యోధా గోత్రం యొక్క సింహమును చూపించి ఉన్నాము. ఆమేన్. గోత్రములు బయటకు వస్తూ ఉన్నాయి. అవి 4 గోడల మీద కూర్చున్నాయి. కరుణాపీఠమును కావలి కాస్తున్నాయి. ఓ, ఎటువంటి చిత్రం అదే! హల్లెలూయా. మనం వాటిని చూసినట్లుగా ఇప్పుడు పరలోకములో దేవుని సింహాసనం ఉంది. దాన్ని మోషే భూమి మీద మాదిరిగా కట్టాడంటండి. ప్రత్యక్ష గుడారం ఏంటండి? పరలోకములో ఉన్న దానికి మాదిరిగా భూమి మీద ఇక్కడ ఏం కట్టాడండి? ప్రత్యక్ష గుడారాన్ని కట్టాడు. ఇప్పుడు శరీరము, ప్రాణము, ఆత్మ. ఆమేన్. శరీరము, ఆత్మ, ప్రాణం. ఇప్పుడు దేవుడు ఉండేటువంటి ఒక నివాస స్థలం ఉంది, ఒక సింహాసనం ఉంది. హల్లెలూయా. దేవుడు ఒక సింహాసనములో ఉన్నట్లయితే ఆవరణము పవిత్రంగానే ఉంటుంది. వింటారండి? లోపల ఆ యొక్క ఆత్మ పవిత్రంగానే ఉంటుంది, ప్రాణము పవిత్రంగానే ఉంటుంది. మనిషి కూడా ప్రత్యక్ష గుడారమై ఉన్నాడు. ఇప్పుడు దేవుడు నీ హృదయంతరంగంలో, హార్ట్లో ఒక భాగాన్ని దేవుడు అంట పంపింగ్ పెట్టుకోకుండా ఖాళీగా ఉంచాడంటండి. అది ప్రవక్త చెప్పిందేనా? హల్లెలూయా. అది దేవుడు నివాసం ఉండే స్థలం అంటండి. అందులోకి నీ స్వయంగా నువ్వు ఆహ్వానిస్తేనే ఆయన వస్తాడంట. అది వరకు ఎవరున్నారు అక్కడ? సాతాను దాన్ని ఆవరించి ఉన్నాడు అక్కడ. ఎప్పుడైతే ఒక అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత అది నీరు లేని చోట్ల ఎలా తిరుగుచు దానికి ఎక్కడా విశ్రాంతి దొరకనందున తిరిగి మళ్ళీ నేను విడిచి వచ్చినా ఇంటికి పోవాలనుకున్నప్పుడు అది ఓడ్చబడి ఉండేటి ఎవరూ లేకుండా చూసి అది వెళ్ళి మరి 7 దెయ్యములు తీసుకుని వచ్చిందంటండి. కాబట్టి మొదటి స్థితి కంటే ఆ కడపడి స్థితి ఆ మనిషికి ఘోరంగా ఉంటుంది అన్నాడు. అంటే ఆ హృదయ సింహాసనం మీద నువ్వెవరిని ఆహ్వానిస్తావో వారికి ఆ చోటు ఉంది. ఒకప్పుడు ఆ స్థలాన్ని ఆక్రమించాలనుకున్నాడు పరలోకములో లూసిఫర్. హల్లెలూయా. నిజమేనా? కానీ ఇప్పుడు మానవ హృదయాల్లో వాడు నివాసం చేయాలని కోరుకుంటున్నాడు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న సింహాసన స్థలం లూసిఫర్ది కాదండి, అది ఆయన కొరకు ఏర్పాటు చేశాడు. ఒకప్పుడు మనం ఎవరికి సాధనాలుగా ఉన్నాం? సాతాను యొక్క సాధనాలుగా ఉన్నాం, లూసిఫర్ యొక్క అనుచరులుగా ఉన్నాం మనం. కానీ దేవుడు తన చిత్తాన్ని బట్టి, అనాది సంకల్పాన్ని బట్టి, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క బీజము మనలో దేవుడు పెట్టాడు. కాబట్టి ఆ వెలుగు మందిని ప్రకాశించగానే ఆ వాక్యం మన హృదయంలో స్వీకరించాం. కాబట్టి ఈరోజు మనం దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం. ప్రియులారా, ఇది చెప్పుతుంటే వినీ కొద్ది వినాలనిపిస్తుంది. కానీ నేను ముగిస్తున్నాను. హల్లెలూయా. అమ్మ రూత్, నీకు అది సంతోషంగా ఉంది ఇప్పుడు అలా చదవటం? సో దీన్ని నేర్చుకోండి. అమ్మ షారు, నువ్వు కూడా నేర్చుకోవాలి, అందరూ నేర్చుకోవాలి. నేర్చుకోవాలని నా ఉద్దేశం సెల్ ఫోన్లో అట్టుకురండి, సెల్ ఫోన్లో ఎత్తుకోండి, మాట్లాడతా బయటికి వెళ్ళండి, అది కాదు నేను చెప్తుంటా. ఓన్లీ మెసేజ్. అది ఫ్లైట్ మోడ్లో పెట్టినా అది ఓపెన్ అవుతుంది. అది ఫ్లైట్ మోడ్లో పెట్టినా అది నెట్ సంబంధం అది కాదండి. ఆఫ్లైన్ అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? ఆఫ్లైన్ అంటే ఇంకా అది నెట్తో పని లేదు, సిగ్నల్తో పని లేదు. అది నువ్వు నొక్కితే అది ఓపెన్ అవుతుంది. ఓకేనా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరూ కూడా లేచి నిలబడదాం, దేవుని స్తుతిద్దాం. మరి నూతన సంవత్సరంలో దేవుడు మరి గొప్ప కార్యాలు చేస్తాడని నేను నమ్ముతున్నాను. ఆమేన్. సో మరి నేను రేపు తెల్లవారుజామున నేను బయలుదేరి వైజాగ్ వెళ్తున్నాను. కాకినాడలో దిగుతాను. కాకినాడలో ఒక చిన్న పని చూసుకుని మళ్ళీ నేను విశాఖపట్నం వెళ్తానండి.
మరి విశాఖపట్నం మా అక్కగారింటికి వెళ్తాను. అక్కడ కలుసుకోవాల్సిన ఒక బ్రదర్ ఉన్నారు, ఆయన కలుసుకుంటాను. మరి తరువాత రాత్రికి మళ్ళీ నేను హైదరాబాద్ ప్రయాణమై వెళ్తున్నాను గోదావరికి. గోదావరి ట్రైన్కి వెళ్తున్నాను. నా కోసం ప్రార్థన చేయండి. మరి శుక్రవారం ఉదయం నేను హైదరాబాద్లో దిగి అక్కడ ఫ్రెష్ అయ్యి మరలా నేను పెదంబర్పేట పాస్టర్ ఫ్రెడ్డి గారి యొక్క సంఘానికి చర్చ్ ఓపెనింగ్కి నేను వెళ్తా ఉన్నాను. నన్ను ప్రత్యేకంగా కూడా ఆయన పిలిచారు. అందులో బట్టి నేను కృతజ్ఞుడై ఉన్నాను. మరి మళ్ళీ నేను తిరిగి శనివారం పొద్దున్న వస్తానండి. మరి నా కోసం ప్రార్థన చేయండి. అలాగే ముఖ్యంగా మరొక మాట చెప్పాలి. ఈ సంవత్సరం నన్ను కొన్ని చోట్ల మీటింగ్స్ పిలుతున్నారండి. గూడూరు వెళ్తున్నానండి. నేను 23వ తారీఖున గూడూరు వెళ్తున్నాను. 2 రోజులు ఉండాలి అక్కడ, కానీ ఒక్క మీటింగ్కే వెళ్తున్నాను. గూడూరు వెళ్తున్నాను. ఫ్రైడే నైట్ మీటింగ్ గూడూరు వెళ్తున్నాను. సో అటు తర్వాత నేను మళ్ళీ అక్కడ బయలుదేరి మళ్ళీ నేను శనివారం సాయంత్రానికి ఇంటికి వస్తాను. మరి ఈ విషయాలన్నీ నా కోసం ప్రార్థన చేయండి. అలాగే శంకరగుప్తంలో ఆరాధన స్టార్ట్ చేస్తున్నాను. ఆదివారం 1 గంట నుంచి 3 గంటల వరకు అక్కడ ఆరాధన స్టార్ట్ చేస్తున్నాను. మరి ఎవరు నిరాశపడకండి. ఇక్కడ మళ్ళీ 10 కుర్చీలే పరిమితం అయిపోయాం, చాలా తక్కువ మంది ఉంటున్నాం, హ్యాపీగా లేదా అనొచ్చు. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు నేను హ్యాపీగా వాక్యం చెప్పానా? ఇక్కడ ఎంతమంది ఉన్నారని చూసానా, లేదా హ్యాపీగా వాక్యం చెప్పానా? చెప్పగలిగాను కదా. సో నేను అలాగే హ్యాపీగా చెప్తాను. సో శంకరగుప్తములైనా, కేశనపల్లిలైనా, నరసపురములైనా మాకు ఉదయం కూడా కావాలండి, మాకు మెసేజ్ కావాలి, మేము వింటాము వస్తాము అని అంటే కనుక నేను ఏమీ అబ్జెక్షన్ చెప్పను. సో కానీ టయానికి మాత్రం రావాలి. కరెక్ట్గా 10 గంటలకే పాటలు ప్రారంభించుతాం. ఆదివారం 10:30కి పాటలు అయిపోతాయి. సాక్ష్యాలకి నేను బుధవారం టైం ఇస్తాను తప్ప ఆదివారం ఎవరికి సమయం ఇవ్వను. ఏదైనా మీకు ప్రేయర్ రిక్వెస్ట్లు కానీ ఏదైనా సాక్ష్యాలు కానీ ఉన్నట్లు ముందుగా వాటిని తెలియచేయండి. కొన్ని అనౌన్స్ చేస్తాను, కానీ మీరే చెప్పాల్సిన అయితే మీకే చెప్పడానికి నేను బుధవారం సాయంత్రం అవకాశం ఇస్తాను. కాబట్టి అది లైవ్లో చెప్పాలనుకోకండి, దేవుని మహిమార్థమై చెప్పాలని ఆశపడండి. సో ఈ విషయాలని మీరు ప్రార్థన చేయమని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. మరి నాకు కొంచెం ట్రబులే నాకు, ఎందుకంటే ఇక్కడ ముగించుకుని అదర బెదర 2 మెతుకులు తిని మళ్ళీ ట్యాబ్లెట్ మధ్యాహ్నం కూడా మళ్ళీ షుగర్ బిల్ల వేసుకోవాలి. నేను పొద్దున్న షుగర్ బిల్ల, మధ్యాహ్నం షుగర్ బిల్ల, రాత్రి షుగర్ బిల్ల. అన్నం తిన్న వెంటనే మళ్ళీ బిల్ల వేసుకోవాలి, నేను మళ్ళీ పరిగెత్తాలి. సో కొన్నిసార్లు నాకు టెన్షన్గా ఉంటుంది. ట్రాఫిక్ రాత్రి నాకు ఇక్కడే మా ఇంటి ఎదురుకుండా నేను బండి అట్నుంచి వస్తున్నాను, వచ్చి అట్నుంచి బళ్ళు లైటింగ్ కనబడ్డాయి. సరే ఇంకా చాలా లాంగ్లో ఉన్నాయి కదా అని చెప్పేసి నేను కరెక్ట్గా బండి తిప్పేసాను. అక్కడ మొలం చెట్టు తిన్నాగానే ఒక్క బండి వచ్చి ఎలా కొట్టిందంటే బండిని పడేయాలని కొట్టి వెళ్ళిపోయిందండి. ఆ టైంలో ఆడు వచ్చిన స్పీడ్కి నేను కంగారయ్యి కాలువ పక్క కంటే జరిగిపోయానండి. వాడు కాలువకు భయపడి అటు పెట్టాడు, కానీ ఆడు కాలువ వైపు వస్తే కనుక చచ్చిపోయి ఉండేవాడిని. అంత యాక్సిడెంట్ దేవుడు మన ఫస్ట్ రోజు నాకు తప్పించాడు దేవుడు అండి. చాలా భయంకరమైన యాక్సిడెంట్ అండి అది. అసలు చూడండి, నా బండి ఆ యొక్క కిక్ అది స్టాండ్ రాడ్డు కొట్టుకుని వెళ్ళిపోయాడండి. వెంటనే ఒక వ్యక్తి చూసి నన్ను, నా కాలు ఏదైనా అయ్యిందేమో అని చెప్పేసి వెనక్కి వచ్చి బండోడు ఏమైందండి అన్నాడు. ఏం అవ్వలేదు, బండికి తగిలింది కానీ నాకేం తగలలేదు. అయినా ఆడ స్పీడ్లో ఆగలేదు, 80 స్పీడ్లో వెళ్ళిపోతున్నాడు. సో అలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే గతసారి నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా ఒక అమ్మాయి నన్ను గుద్దేసింది. అక్కడ లింగంపల్లి రైల్వే స్టేషన్లో ఒక అమ్మాయి గుద్దేసింది. అయితే ఆ పిల్ల పడిపోయింది, నాకేం అవ్వలేదు. అది దేవుడు కృప. అలాగే మొన్న ఆ రోజుని మీటింగ్కి వస్తున్నప్పుడు ఎవరు ఆటో నడపడానికి రాలేదు. సరే ఎక్కువ మంది ఉన్నారు కదా, ఆటో మీదే తీసుకెళ్ళి. నాకు ఆటో సిగ్గేం కాదండి, నేను టై కట్టుకున్న ఆటో నడుపుతాను, సూట్ వేసుకున్న ఆటో నడుపుతాను. నాకు ఆటో అంటే ఒకవేళ నేను సేవకుని కాబట్టి ఆటో నడుపుకుని బతికేవాడిని నాకు తెలియదు, కానీ ఆటో నేను సిగ్గుపడను. సో ఆటో వేసుకెళ్ళినప్పుడు మోరు వెళ్ళామండి. కారు వెళ్తుంటే నేను షూ వేసుకున్నాను, వైట్ షర్ట్ వేసుకున్నాను, నీ షర్ట్ చేశాను, మంచి టిప్ టాప్గా ఉన్నాను. ఆటో దాటిస్తున్నప్పుడు ఆ కారు స్లోగా వెళ్తున్నాడు కదా, ఎంత ఆరనుకుంటే సైడ్ అవ్వట్లేదు. సరే స్లోగా వెళ్తున్నాడు కదా, తప్పిద్దామని ఇలా తప్పిస్తేవాడికి అటు నుంచి మోటార్ సైకిల్ ఎదురొచ్చినాయండి. సరే అని చెప్పేసి నేను మామూలు స్ట్రైట్కి వెళ్తుంటే వాడేం చేశాడు, నేను తప్పిస్తానని చెప్పేసి బహుశా నాకేసి ఎట్టాడో లేకపోతే అది వెనకాల తగిలిందో కానీ ఆడి కారు మొత్తం లెగిసిపోయింది. అక్కడ ఎదర ఆ డిప్పకాడ కలర్ మొత్తం లెగిసిపోయింది, సట్టడిపోయింది. ఆపాను, నన్ను చూశారు ఇలాగా. ఇప్పుడు ఆటోడు అనుకుంటారా, ఈడెవరు అనుకుంటారా అసలు మామూలుగానే. ఇంకా అతను ఏమీ మాట్లాడలేకపోయారు, చాలా నిట్టూరు పిడిచారు, చాలా బాధపడి ఇప్పుడు దానికి ఎంత అవుతుంది అంటే ఏమి అనలేకపోతున్నారు. అదే ఆటోడానికి ఎరా కళ్ళు మూసిపోయినాయి అది ఇది అంటారు కదా. నా గెటప్ చూసి అసలు ఏమీ అనలేకపోయారండి.
ఏమనలేకపోతే, సార్ నేనైతే కరెక్ట్గానే నడిపానండి, నేను గుద్దేవాడిని అయితే వెనకాల నుంచి గుద్దుతాను కదా, నా బండి దాటేసింది కదా, మీరు కట్టారు, బహుశా మీరు టర్న్ చేశారేమో, ఒకవేళ నా వైపు పెట్టారేమో, లేకపోతే పొరపాటు అనేది జరిగిపోయింది, ఎవరి ద్వారా జరిగిన పొరపాటు అనేది జరిగిపోయింది, ఇప్పుడు నేను మాత్రం ఏం చెప్తానండి అన్నాను. సారీ చెప్పలేదు నేను, ఏం చేస్తానండి అన్నాను. అప్పుడు వాళ్ళు చాలా బాధపడి ఇంకా కారు ఎక్కడానికి వెళ్ళిపోయారు. వాళ్ళు కారు ఎక్కడానికి వెళ్ళిపోయేటప్పటికి నేనే వాళ్ళు చేయి పట్టుకుని, ఒక అతను చేయి పట్టుకుని, సారీ సార్ ఏమనుకోకండి, నేను కావాలని చేసింది కాదు, అసలు తప్పెవరిదో నాకైతే అర్థం కాలేదు అని చెప్పి సారీ చెప్తే అసలు పట్టించుకోలేదు వాళ్ళు నన్ను. పర్వాలేదండి అని అనలేదు వాళ్ళు, అలా బాధపడుతూ వెళ్ళిపోయారు. మళ్ళీ నిన్నటి దినాన్ని అటు వెళ్తుంటే, లక్కవరం సైడ్ వెళ్తుంటే కరెక్ట్గా కారుడు మళ్ళీ అక్కడే రోడ్డు మీద ఉన్నాడు ఇంకో చోట. అదేం మోర్లు జరిగిందా, దానికి భయపడి ఇటు వెళ్ళాను నేను. మళ్ళా కారు రోడ్డు మీద ఇటు ఉన్నారు వాళ్ళు. ఇంకా మచ్చ చూసేసి భయపడిపోయి వచ్చేసి వెళ్ళిపోయాను నేను. సో దేవుడు మనల్ని ఎన్నో ప్రమాదాల నుంచి తప్పిస్తున్నాడు. నా కూతురు పడిపోయింది, కాలు ఇరిగింది, కానీ చెయ్యి ఇరిగింది, ఏ కాలు ఇరిగిపోయిందో, ఏ తలకు తగిలేసిందో మేము భయపడిపోయాం. కానీ పిల్ల కళ్ళ ముందు నడుపుతుంటే ఎక్కడలేని ఆనందం వచ్చేసింది నాకు. ఏమో పడిపోయిన కొంచెం లేకట్లేదేమని భయపడ్డాను. సో చెయ్యి కోసం కూడా ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి. మరి విక్టర్ గారు తండ్రి గారు కూడా మరణ స్థితిలో ఉన్నాడు, అతని కోసం కూడా ప్రార్థన చేయండి. అలా కోటిరెడ్డి గారి కోసం కూడా ప్రార్థన చేయండి, కొంచెం బాగున్నాడని చెప్పారు. మరి సోని అనబడుతున్న అమ్మాయి రేపు 17వ తారీఖున స్క్రీనింగ్ టెస్ట్ ఏదో వెళ్తుందంటండి. అమ్మాయి కోసం కూడా ప్రార్థన చేయమని, వారందరి కోసం ప్రార్థన చేయమని నేను కోరుతా ఉన్నాను. దయచేసి ఆ వీడియో కట్ చేయడం వచ్చి